Hello, Silver Jubilant brothers, seniors brothers, students, team. ఈరోజు ట్రైనర్ బ్రదర్ డాక్టర్ పి ఆనంద్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నౌ బ్రదర్ చీలారాము విల్ ఇంట్రడ్యూస్ అవర్ ట్రైనర్ డాక్టర్ ఆనంద్. ప్లీజ్ గో అహెడ్ చీలారాము. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఆనంద్, ప్రియమైన సిల్వర్ జూబ్లీ విద్యార్థులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ అందరికీ అభివందనం. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, తమ సమయాన్ని, తమ జ్ఞానాన్ని, తమ హార్దిక సహకారాన్ని అందిస్తూ ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థులు అందరికీ మరొక్కసారి వందనం. నేడు మన విద్యార్థులతో తమ్ముడు పురం ఆనంద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ గురించి తన స్వీయ అనుభవాలను పంచుకుంటూ అందుకు కావలసిన మార్గదర్శనం చేస్తారు. నేటి వక్త పురం ఆనంద్ గురించి కొన్ని పరిచయ వాక్యాలు మీ ముందు ఉంచుతున్నాను. తమ్ముళ్ళారా, అన్ని కాలాలలో ఆహ్లాదకర ప్రకృతి సంపదకు నిలయమైన కృష్ణా తుంగభద్ర సంగమ స్థానంలోని ఒక చిన్న పల్లెటూరు చెల్లెపాడు ఆనంద్ జన్మించిన గ్రామం. ఆనంద్ నాన్నగారు చిన్న కిష్టయ్య గారు, తల్లి సుబ్బమ్మ గారు సాధారణ నిరుపేద రైతులు. వారి జీవితంలో ఒకే ఒక ఎకరం పంట పొలంలో పంటలు పండిస్తూ ముగ్గురు కుమారులను పెంచుతూ తమ కాయ కష్టంతో అహర్నిశలు శ్రమ చేసి ఒక ఎకరం నుండి 20 ఎకరాల వరకు అభివృద్ధి చెందినారు. కానీ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, వారి జీవితంలో అనుకోని ఉపద్రవం ఎవరికీ రాకూడని ఒక కష్టం. 1981వ సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టులో తమకు ఉన్న 20 ఎకరాలు ముంపునకు గురైంది. మళ్ళీ తమ జీవితాలను జీరో నుంచి, ఏమీ లేని స్థితి నుంచి ప్రారంభించడం జరిగింది. సర్వం కోల్పోయామనే నిరాశను కానీ, ఇక ఏమి చేయాలి అనే నిస్పృహను కానీ దరి చేరనీయలేదు. తమ జీవితంలో నేర్చుకున్న పాఠాలతో, స్వశక్తితో మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో జీవితాన్ని ప్రారంభించారు. తమ్ముడు ఆనంద్ 10వ తరగతి వరకు అయ్యవారిపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి అయ్యేంత వరకు కూడా ఒక్కసారి కూడా చెప్పులు వేసుకున్న సందర్భం లేదు. 1991 నుండి 1993 వరకు దీపనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. 1993 నుండి 1996 వరకు మన తల్లి సిల్వర్ జూబ్లీ కళాశాల యందు బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లో పట్టాపుచ్చుకున్నాడు. సిల్వర్ జూబ్లీ కళాశాల అందించిన జ్ఞాన భిక్షకు తన ప్రతిభను జోడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఎస్కేడి యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు అర్హత పొందాడు. అనివార్య కారణాల వలన తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి పరీక్ష రాయలేకపోయాడు. అన్ని యూనివర్సిటీలలో అర్హత పొందినా కూడా తన యొక్క మనోభావాలకు అనుగుణంగా సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. మనకు తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కేరళ నుంచి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ వరకు, గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చెందిన విద్యార్థులు అడ్మిషన్ పొందుతారు. అది మనకు తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హాస్టల్ సౌకర్యంలో కానీ, మెస్ సౌకర్యంలో కానీ కొంత ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి క్రమంలో సెంట్రల్ యూనివర్సిటీలో మెస్ ఛార్జీలు కట్టే స్తోమత ఆనంద్కు లేకుండా పోయింది. కొన్ని రోజులు మాత్రమే అక్కడ మెస్ ఛార్జీలు కడుతూ ఉండగలిగినాడు. తర్వాత తన సీనియర్ సలహా మేరకు మెస్ ఛార్జీలు కట్టలేను కాబట్టి ఇక మనోభావాలకు కొంచెం ఇబ్బంది కలిగినా కూడా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి తన అడ్మిషన్ను మార్చుకున్నాడు. ఇన్ని ఆర్థిక సమస్యల మధ్య నిస్పృహను గాని, నిరాశను గాని దరి చేరనీయకుండా మనోనిబ్బరంతో చదువుకొని 1999వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ టాపర్గా నిలిచాడు. 1999వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ టాపర్గా నిలిచి బయటకు వచ్చిన తమ్ముడు 5 సంవత్సరాల పాటు
2004వ సంవత్సరం వరకు ఉద్యోగాల కొరకు ఎటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం వలన ఇతర కారణాల వలన చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్టోబర్ 2005లో గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. దానికంటే ముందు 2000 సంవత్సరంలో తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది, టాపర్గా నిలవడం అనేది అతని ప్రతిభకు నిదర్శనం. 1999లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నెట్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాస్ కావడం అనేది అతని ప్రతిభకు మరొక నిదర్శనం. సో 9 అక్టోబర్ 2005లో గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం వలన, ఇతరత్ర రాజకీయ కారణాల వలన ఆ గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు 2007 మే నెల వరకు ఆగి మే నెలలో ప్రకటించడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలలో 6th జోన్ టాపర్గా నిలిచి డిప్యూటీ తహసీల్దార్గా రంగారెడ్డి జిల్లా థరూరులో బాధ్యత తీసుకున్నాడు. ఇక్కడ తమ్ముడు పీజీలోను టాపర్, ఎంఫిల్లోను టాపర్, ఈ డిప్యూటీ తహసీల్దార్గా రాసిన గ్రూప్ 2లోను టాపర్, ఏ ఎగ్జామ్ రాసినా కూడా టాపర్గానే నిలవడం అనేది, ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని సమస్యల మధ్య తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా నిలవడం అనేది ఒక మనిషి యొక్క మనోనిబ్బరానికి నిదర్శనమని నేను భావిస్తూ ఉన్నాను. 2005లో పరీక్ష రాసిన నాటి నుంచి తమ్ముడు 2007లో డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం పొందే వరకు ఆ 2 సంవత్సరాల గ్యాప్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ కు అర్హత సాధించి సివిల్స్ ఇంటర్వ్యూలో సత్ఫలితం పొందలేక మళ్ళీ 2007 మేలో 6వ జోన్ టాపర్గా నిలిచాడు కాబట్టి డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగంలో చేరాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న చర్చించకూడని కొన్ని విపత్కర పరిణామాలు అనుకోండి, మరియు తన వ్యక్తిత్వానికి విరుద్ధమైన పరిస్థితుల మధ్య తమ్ముడు ఆనంద్ అక్కడ ఇమడలేకపోయాడు. డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన అభిరుచికి అనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే విధంగా లెక్చరర్ వృత్తిని ఎంచుకున్నాడు. 2011లో ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూలో ఎన్నిక కాలేదు. నిరాశ పడలేదు. మళ్ళీ తన ప్రతిభనే నమ్ముకున్నాడు. మనోనిబ్బరంతో, స్వీయ ప్రోత్సాహంతో 2012లో ఏపీపీఎస్సీ 6th జోన్లో మళ్ళీ టాపర్గా నిలిచి జూనియర్ లెక్చరర్గా అర్హత పొందాడు. డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో జోన్ టాపర్గా నిలవడం అతని నిరుపమానమైన ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చరిత్ర అధ్యాపకుడిగా తన ప్రియ శిష్యులకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సేవలందిస్తున్న ఆనంద్ ప్రతిభకు వందనం. పేదరికాన్ని ప్రతిభతో జయించి కష్టాల కడిలలో నుంచి సాగించిన నీ ప్రయాణానికి వందనం. తమ్ముడు ఆనంద్, స్వాగతం, సుస్వాగతం. నీ జీవితం మా అందరికీ ఒక ఉదాహరణ కావాలని, ఈ కష్టాలు అనేటివి మన విజయాలకు ఆటంకం కావని నువ్వు వ్యక్తిగత జీవితంలో నిరూపించినావు కాబట్టి నీ అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. హ్యాండ్ ఓవర్ టు ఆనంద్. ముందుగా శ్రీలోనకు ధన్యవాదాలు చెప్తూ, గ్రూప్లోని సిల్వర్ జూబ్లీ మహామహులందరికీ కూడా పేరు పేరున వందనాలు సమర్పిస్తూ, నా ప్రియమైనటువంటి సిల్వర్ జూబ్లీ తమ్ములకు మరియు చెల్లెలకు శుభాకాంక్షలు చెప్తూ, మనం ఈరోజు మీతో నా యొక్క పోటీ పరీక్షల యొక్క అనుభవాన్ని, ప్రయాణాన్ని పంచుకోవడం చాలా సంతోషదాయకం. సో సిల్వర్ జూబ్లీలో గడిపినటువంటి ఆ క్షణాలు ఎప్పటికైనా అందరికీ కూడా మధురమైనటువంటి విషయాలుగా మీతో నేను పంచుకుంటూ, ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలు కావచ్చు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు కావచ్చు, ఈ ఉద్యోగాలకు మనం ఎలా సన్నద్ధం కావాలి, మరియు మనకు ఒక పోటీ పరీక్షలో పాల్గొనేటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి శక్తులు ఏంటివి, మనోనిబ్బరం ఎలాంటిది, ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు ఎలాంటివి అనేటువంటి దాని గురించి మనం ఒక్కొక్క దాని గురించి చర్చించడానికి ముందు నేను తమ్ములతో, తర్వాత చెల్లెలతో, ముఖ్యంగా మీకున్నటువంటి సందేహాలు ఎలాంటివి, సంశయాలు ఎలాంటివి, అసలు ఇంతకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆటపోట్లు ప్రిపరేషన్లో ఎలాంటివి, మీ నుంచి కొంత ప్రాబ్లమ్స్ నేను గ్రహిస్తే మీకు అనుగుణంగా నేను మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మన అన్నలు మీరు పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళతో ఒకసారి వాళ్ళు నన్ను క్వశ్చన్లు అడిగినా, లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క సందేహాలు నాకు చెప్పినా నేను నివృత్తి చేసుకుంటూ, వాళ్ళు సివిల్స్ ఎలా చదవాలి, ఎలా సన్నద్ధం కావాలి, తర్వాత సిలబస్ అంటే ఏంటిది, అసలు మార్కుల ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, తర్వాత ఏ బుక్స్ మనం రెఫర్ చేయాలి, ఒక్కొక్క టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఎలాంటివి, తర్వాత
ఏ న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి తదితర అంశాలను మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఒక్కసారి కిషోర్ అన్నట్లు నేను పర్మిషన్ అడుగుతూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్టూడెంట్స్ బ్రదర్ చెప్పినట్లుగా మీరు 1 by 1 అన్మ్యూట్ చేసి మాట్లాడి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. ఎవరైనా అందరికీ సరే గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రూపా, విజయనగరం అన్నమాట. అన్నయ్య నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను సిలబస్ తెలుసుకుని ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేయడం, అలాగే పాలిటీ, లక్ష్మీకాంత్ అలాంటి బుక్స్ కూడా రెఫర్ చేశాను. కానీ నాకు ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం చదవాలని అర్థం అవ్వట్లేదు. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న మళ్ళీ క్వశ్చన్ చూసేసరికి ఇది ఎక్కడో చదివినట్టుగా ఉంది కానీ అది ఆన్సర్ చేయలేకపోతున్నాను అన్నయ్య. అలాంటప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు అలాగే లైన్ లో ఉన్నామ్మా. రూపా, అన్నయ్య. హలో. ఇప్పుడు నీకు సివిల్స్ సిలబస్ పేపర్ స్ట్రక్చర్ మరి సిలబస్ మీద ఏమన్నా అవగాహన ఉందండి. ఓకే, గుడ్ గుడ్ అమ్మా. సరే, ఓకే అమ్మా, నేను నెక్స్ట్ మాట్లాడదాం. ఇంకా మన సోదరులతో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. ఓకే అండి. ఆల్ ఆఫ్ యూ డూ ద సేమ్. మాట్లాడి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళండి. యా, జంజాల రవీంద్రనాథ్ బ్రదర్ ఆల్సో వాస్ దేర్. హీ జస్ట్ లెఫ్ట్. ఓకే, ఎనీ అదర్ స్టూడెంట్ జస్ట్ లైక్ రూపా? తమ్ముళ్ళు చెల్లెలు మీరు సందేహాలు అడిగితే దానికి అనుకూలంగా తన అనుభవాల నుంచి పాఠాలు మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అన్నయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య, నా పేరు శ్రావణి ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నయ్య. అన్నయ్య, నేను గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నాను. కానీ అన్నయ్య నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ బుక్స్ చదువుతున్నాను అన్నయ్య. అవి ప్లస్ ఇంకా బయట కొన్న బుక్స్ చదువుతున్నాను. కానీ ఈ కాలేజ్లో ఉన్న బుక్స్ కి ఆ బుక్స్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నయ్య. ఏ స్టాండర్డ్ బుక్స్ తెలియట్లేదు అన్నయ్య. బుక్స్ అవి ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందన్నయ్య. ఓకే, ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 వరకే మాత్రమా, సివిల్స్ వరకు కూడా ప్రిపేర్ అవుతాం తల్లి? అంటే అన్నయ్య స్టెప్ బై స్టెప్ వద్దామని అన్నయ్య. అంటే గ్రూప్ 1 ఎలా ఉంటుంది చూసి అది నెక్స్ట్ సివిల్స్ కి కూడా ట్రై చేస్తాను అన్నయ్య. ఓకే అమ్మా, రైట్ 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 తల్లి, మంచిది. అంటే ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలని ఇప్పుడే మాట్లాడి చెప్పాలంటున్నావు. ఓకే, గ్రూప్ 1 కు సివిల్స్ కు రెండింటికి చాలా వరకు తేడా ఉంది తల్లి. ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, తర్వాత సిలబస్ కావచ్చు, చాలా వరకు తేడా ఉంది. కాబట్టి మన గ్రూప్ 1 ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నటువంటిది సివిల్స్, ఆల్సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా నేను మాట్లాడతాను. అయితే నువ్వు ఫండమెంటల్ గా నువ్వు చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ పుస్తకాలు ప్రిపరేషన్స్ అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఇలాంటివి ఫండమెంటల్ ఇంటర్మీడియట్ నువ్వు ఎక్కడైనా సరే, ఇప్పుడు సివిల్స్ కావచ్చు, తర్వాత గ్రూప్ 1 కావచ్చు, ఎసెట్రా ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, ఫండమెంటల్ ప్రాథమిక అంశాలపైన నువ్వు మొట్టమొదటిసారిగా పట్టు సాధించు. తర్వాత డిగ్రీ పుస్తకాల మీద, ముఖ్యంగా అకాడమీ పుస్తకాల కంటే కూడా నా సజెషన్ ఏంటిది అని అంటే, అటు సివిల్స్ కావచ్చు, మరి ఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఎన్సీఆర్టీ పుస్తకాలను, బేసిక్ పుస్తకాలను చదివిన ఎడల మనం ఇంకే పుస్తకాలను చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఫండమెంటల్ యొక్క ప్రాథమిక అంశాల మీద. సో కాబట్టి నా సూచన మేరకు ఏంటిది ఏంటంటే, అన్ని సబ్జెక్టులకు నువ్వు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ప్రారంభించు. దాంతో పాటు నువ్వు ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్, తర్వాత ముఖ్యంగా న్యూస్ ఛానల్స్, ముఖ్యంగా బీబీసీ లాంటివి, తర్వాత ఎన్డీటీవీ 24 లాంటి ఛానల్స్ కానీ కాంటెంపరీ ఇష్యూస్ మీద నువ్వు బాగా ఫోకస్ చేసిన ఎడల నీకు ఒక కాంక్రీట్ ఐడియా, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటివి, వీటిని మనం ఎలా అప్రోచ్ కావనడానికి నీకు ఒక అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. సో గ్రూప్ 1 నేను సివిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మీద ఒక్కసారి, ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాల్సినటువంటి ఎజెండా ఏంటిదంటే సివిల్స్. మన సిల్వర్ జూబ్లీ అంటేనే సివిల్స్. సిల్వర్ జూబ్లీ అనేటువంటి పదానికి ఇంకొక నానార్థం కావచ్చు, ప్రతిపదార్థం కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా సివిల్స్ అనేటువంటి కాన్సెప్ట్తో మనం మాట్లాడుతున్నాం. తర్వాత మీ క్వశ్చన్స్ కూడా నేను దీంతో మాట్లాడేటువంటి క్రమంలో మళ్ళీ గ్రూప్ 1 విషయం కూడా మన గ్రూప్లో ఒకసారి మనం చర్చను తప్పకుండా చేద్దాం తల్లి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి. దిస్ ఈజ్ సుప్రజ అన్నయ్య. అన్న చెప్పమ్మా. నేను హిస్టరీని ఆప్షన్ గా తీసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య. సూపర్ అమ్మా, మంచిది, చాలా మంచి నిర్ణయం అమ్మా. అంటే దానికోసం ఎలాంటి బుక్స్ చదవాలి? స్టాండర్డ్ బుక్స్ అయితే బాగుంటుంది కదా అన్నయ్య? చెప్తాను తల్లి, ఎలా ప్రిపేర్ కావాలో కొంచెం చెప్పండి అన్నయ్య. డెఫినెట్ గా మనం ఇదే సెషన్ లోనే
మనం హిస్టరీ గురించి కూడా అన్నల పర్మిషన్ కూడా నేను తీసుకున్నాను. జనరల్గా అందరికీ ఇప్పుడు సివిల్స్ సిలబస్ చెప్పుకు తర్వాత మీరు ఏ పుస్తకాలను ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ పుస్తకాలను ఎలా ఫాలో కావాలనేటువంటి క్రమంలో చెప్తూ మనము హిస్టరీ గురించి కూడా ఒక 10 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. Good. Any other student? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అన్నయ్య, నేను కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య. ఓకే అమ్మా. ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను అన్నయ్య. ఎన్టీఆర్ విద్యోన్నతి ఫ్రీ సివిల్స్ కోచింగ్ ఉంది కదా అన్నయ్య, దానికి ప్రిపేర్ అవుతున్నా అన్నయ్య. ఫస్ట్ అది ఫ్రీ సివిల్స్ కోచింగ్ అన్నయ్య. అంటే ఎస్వి యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ సెంటర్స్ ఉంటాయి అన్నయ్య, అందులో జాయిన్ అవ్వదామని అనుకున్నాను అన్నయ్య. దానికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ ఉందన్నయ్య. దాంట్లో ఆ సెట్ లో రావడానికి అంటే 1 year లో ఇప్పుడు ఫైనల్ కి వెళ్తానన్నయ్య. నేను 1 year లో అంటే పేపర్ 1 పేపర్ 2 మొత్తం సీసాట్ ఈ సిలబస్ అంతా 1 year లో ఎలా కంప్లీట్ చేయాలన్నయ్య? ఓకే అమ్మా, తప్పకుండా మాట్లాడదాం. నీ యొక్క డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అమ్మా. ఎవరైనా తమ్ముళ్ళు, అందరు చెల్లెళ్ళే మాట్లాడుతున్నారు, తమ్ముళ్ళు ఎవరు లేరా? గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. జగదీష్ మాట్లాడమ్మా. నేను ఆర్బి జగదీష్ కర్నూలు అన్నయ్య మాది. ఓకే ఓకే అన్నయ్య, నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అన్నయ్య. రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ కృష్ణ ప్రతిభ అకాడమీలో అడిగినాం అన్నయ్య. వాళ్ళని అడిగితే అంటే మాకు బుక్స్ ఏవో తెలియదు కదన్నయ్య. ఇంకా ఓన్లీ సిలబస్ అయితే తెలుసుకున్నాం, కానీ బుక్స్ ఏవి చదివితే ఏ ప్రిపేర్ చేస్తే బాగుంటది అనేది మాకు తెలియదు కదండి. ఓకే ఓకే తప్పకుండా జగదీష్, నువ్వు ఎలా ఏది ప్రిపేర్ జగదీష్, నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలిగాను. నీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నేను నీ యొక్క డౌట్స్కి అంతా క్లియర్ చేస్తాను. డెఫినెట్గా ఇదే సెషన్లో మనం మాట్లాడతాం. నువ్వేం చదవాలా, ఏ యొక్క స్టాండర్డ్ పుస్తకాలను పర్చేజ్ చేయాలా, ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ కూడా అవసరం లేదమ్మా జగదీష్. ఓకే, అదే చెప్తాను ఈ సెషన్లో. అందరూ మీ రిక్వైర్మెంట్ నేను ఒకసారి తెలుసుకుంటున్నాను. అందుకనే అందులో యొక్క సలహా మేరకే నేను ఏంటిది అంటే మీ రిక్వైర్మెంట్ తెలుసుకొని నేను నా వైపున మాట్లాడకుండా ఫస్ట్ మీ ప్రాబ్లం తెలిస్తే దానికి నేను ట్రీట్మెంట్ ఇస్తుపోవడం అనేటువంటిది మంచి అవకాశంగా భావిస్తున్నాను. కాబట్టి మీ యొక్క డౌట్స్ నేను అడగడం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క ప్రాబ్లం అంతా కూడా నేను ఐడెంటిఫికేషన్ చేశాను. నీకేం కావాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు డెఫినెట్గా నేను మాట్లాడతాను. ఓకే అమ్మా జగదీష్. ఓకే, అదే ఇది వరకు అయితే ఇండియన్ పాలిటీ ఎకానమీ మేము చదవలే కదా అన్నయ్య. అది కొత్తగా మేము చూస్తే ఏమన్నా ఇప్పుడు బిఏలో ఏ గ్రూప్ నీకు? ఏ గ్రూప్ జగదీష్? ఎంపీసీ అన్నయ్య మాది. ఓకే, సూపర్ అమ్మా, సూపర్. ఓకే, నేను నీకు చెప్తాను. ఇప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్ని గ్రూప్ల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు పోటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ని గ్రూప్లకు సంబంధించినటువంటి తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు కాబట్టి అందరూ మీకు ఎలా ప్రిపేర్ కావాలా, మీకు ఏ అవసరాలు అనేటువంటిది నేను అర్థం చేసుకోగలిగాను. కాకపోతే ఎందుకంటే మీరు మాట్లాడితే దానికి ఇంకా నాకు క్లారిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని క్వశ్చనర్ అడగడం అనేటువంటిది స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ నేను ఖచ్చితంగా నీకు అర్థమైంది. మీరు ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత ఒక 10 నిమిషాల్లో మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ నంబర్. రైట్ జగదీష్, రైట్. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఐఎమ్ రజిత అన్నయ్య. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య. ఓకే అమ్మా. జనరల్ స్టడీస్ కి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే బాగుంటుంది అన్నయ్య, లేకుంటే స్టాండర్డ్ బుక్స్ చదవాలా? ఎన్సీఆర్టీ అంటేనే స్టాండర్డ్ అమ్మా. ఎన్సీఆర్టీ అంటేనే స్టాండర్డ్. ఇంకా స్టాండర్డ్ కు అదే పర్యాయ పదం. ఓకే అన్నయ్య. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావా తల్లి? ఎస్ అన్నయ్య. బ్రహ్మాండం. మనకి ఆ పుస్తకాలు చాలా చాలా బియాండ్ సిలబస్. అవి వాటికి ప్రిపేర్ అయితే నీకు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా సెలెక్షన్ కాదు అనేటువంటిది ఏమీ లేదు. నువ్వు అలాగే చదువు. తర్వాత ప్రతి సబ్జెక్టుకు నువ్వు ఎన్సీఆర్టీ పుస్తకాలు చెప్తున్నాను కదా, గ్రూప్ 2నే కాదు సివిల్స్కే అవి చాలా స్టాండర్డ్ పుస్తకాలు. ఇక గ్రూప్ 2 అనేటువంటిది దానికి చాలా ఎక్కువ అనేటువంటిది నా అభిప్రాయం. సివిల్స్తో పాటు నువ్వు టార్గెట్ ఏంటిది అంటే సివిల్స్లో పెట్టి గ్రూప్ 2 అనేటువంటిది కాదు. మన సిల్వర్ జూబ్లీ వాళ్ళు మ్యాక్సిమం సరే ఇది కొంత నా యొక్క అత్యాశ కావచ్చు, తర్వాత మన అన్నలుగా
వాళ్ళ యొక్క ఆశ కూడా కావచ్చు. అందరూ సివిల్సే ఉండరు. మీ యొక్క అవసరాలు, తర్వాత మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ప్రిపేర్ కావడం అనేటువంటిది అది రైట్ వే. కానీ నా సూచన ఏంటిది అంటే మీరు ఆ స్థాయిలో ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే కొట్టడం అనేటువంటిది ఈజీ అవుతుంది. ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం ఒక హార్డ్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 2 అనేటువంటిది ఒక మారథాన్ రన్నింగ్లో నువ్వు పాల్గొన్నప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రన్నింగ్ అనేటువంటిది మీకు చాలా చాలా చిన్న విషయం అవుతుంది కదా తల్లి. సో కాబట్టి సివిల్స్ అనేటువంటి దాని మీద టార్గెట్ ప్రిపేర్గా గ్రూప్ 2 అనేటువంటిది నీకు అలా తీసి అవతల పడేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నీ అవసరాలకు కూడా నేను చెప్తానమ్మా, నీకేం కావాలనేటువంటి కూడా నేను మాట్లాడతాను కదా. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అమ్మా. స్టూడెంట్స్ 1 by 1 పిక్ గా మాట్లాడితే అన్నయ్య మాట్లాడతాడు. ఇంకా హలో అన్న, త్వరగా అందరూ మాట్లాడండి. హలో అన్న. చెప్పు తమ్ముడు. అన్న మీరు పీజీ హిస్టరీ చేశారు కదా అన్న, అంటే నాకు కూడా హిస్టరీ చేయాలని ఉంది. దానికి ఇప్పటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో చెప్తారా? పీజీ ఎంట్రన్స్ తమ్ముడు. ఎంట్రన్స్ కన్నా ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది అన్న బిఏ. ఓకే ఓకే, ఏ యూనివర్సిటీ అనుకుంటున్నావు? అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా అనుకుంటున్నాను. అంటే మెయిన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నాను ఉస్మానియా. ఓకే, తప్పకుండా. నువ్వు ఉస్మానియాకు ఒకవేళ పీజీ ఎంట్రన్స్కే టార్గెట్ అనుకుంటే నువ్వు డిగ్రీ పుస్తకాలు ఎనస్తాడు. సెంట్రల్ అయితే సెంట్రల్ అయితే జేఎన్యూ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, అనదర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏదైనా సరే ఏ సెంట్రల్ యూనివర్సిటీకి అయినా ప్రిపేర్ కావాలంటే తర్వాత నువ్వు డిగ్రీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టాండర్డ్ జరుపు, అప్పుడు నువ్వు ఎన్సీఆర్టీ వైపు వెళ్ళాల్సి. ఇప్పుడు అవి కూడా చదువుతున్నాను, అందుకే డౌట్ తోని. సో అన్ని రోగాలకు ఒకప్పుడు పెన్సిలిన్ ఎలా అయితే మందో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఖచ్చితంగా చదవాల్సిందే. సో నువ్వు ఉస్మానియా కాదు, జేఎన్యూ కాదు, తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీ, ఏ సెంట్రల్ యూనివర్సిటీకి అయినా సరే నువ్వు హ్యాపీగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ప్రారంభించిన సెకండ్ ఇయర్ నుంచే. ఇప్పుడు యాన్సెంట్ ఆర్ఎస్ శర్మ, తర్వాత మెడివల్ సతీష్ చంద్ర, ఇలా ఈ 3 పుస్తకాలు నీకు ఒక భగవద్గీతతో సమానం వాళ్ళు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది ప్రిపేర్గా నువ్వు ఖచ్చితంగా పీజీ కొట్టడం లేదు అనేటువంటిది ఏమన్నా ఏ యూనివర్సిటీ అయినా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. సరే సరే ఆనంద్ అన్న, ఈ డిస్కషన్లో మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే దాని మీద కొంచెం చెప్పండి, అవసరం ఉన్న సందర్భం ఉంది అన్న. డెఫినెట్గా ఐడియా ఉంది, ఖచ్చితంగా మాట్లాడతాను. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. గుడ్ అన్నయ్య, ఐఎమ్ అనిల్ అన్నయ్య. ఇప్పుడు యూపీఎస్సీకి వగేరా మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ప్రిపేర్ అవుతుంటాం కదన్నయ్య అందరం. తమ్ముడు కొద్దిగా క్లారిటీగా మాట్లాడమ్మా. ఓకే అన్నయ్య, ఇప్పుడు మాక్సిమం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కదండి అంతని. అవును అవును తమ్ముడు. దాంట్లో న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ ని ఎలాగ రీడౌట్ చేయాలనండి. అంటే ఒక్కొక్క రోజు చూస్తే మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనిపిస్తుంది, అవి రాస్తున్నాం. ఒక్కొక్క రోజు పేపర్ చూస్తుంటే ఎడిటోరియల్ కాలంలో కానీ ఎక్కడైనా ఇదేమీ ఇంపార్టెంట్ కాదు అలాగా అనిపిస్తుందండి. అసలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని పేపర్ నుంచి కరెంట్ అఫైర్ అన్నది యూపీఎస్సీ లెవెల్, అది మెయిన్ డౌట్. మంచి క్వశ్చన్ అడిగావు తమ్ముడు, నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చెప్పి కదా. నువ్వు ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ నువ్వు మినిమం నువ్వు ఈ ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఫస్ట్ సివిల్స్ సిలబస్ మీద నీకు అవగాహన ఉండాలి. ఒకవేళ సివిల్స్ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి సివిల్స్లో తర్వాత కరెంట్ ఈవెంట్స్లో సిలబస్ ఏముంటుంది సార్? ఆ సిలబస్ మీద నీకు ఒక కాంక్రీట్ ఐడియా ఉన్నప్పుడు ఏది ముఖ్యమైనటువంటి అంశం, ఏది ముఖ్యం కాదు అనేటువంటి అంశం నువ్వు ఈజీగా నువ్వు గుర్తిస్తావు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియాను నువ్వు శక్తివంతంగా ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా వీటికి నీకు సమాధానం లభిస్తుంది తమ్ముడు. చూస్తాను అలాగా తమ్ముడు. ఓకే అండి, బేసిక్ సిలబస్ మీద అయితే కొంచెం అవగాహన ఉన్నదండి, కానీ వాటిపైన ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదు అని
ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ డౌట్స్ ఒక క్లారిటీ చెప్తాను తమ్ముడు. ఈ మధ్యన మనకు గాల్వాన్ లోయలో మనకు చైనాకు కొంత ఘర్షణలు జరిగాయి. గాల్వాన్ కు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు నీకు తెలియదు. మొన్న ఘర్షణ ద్వారా అది ఇంపార్టెన్స్ కరెంట్ ఈవెంట్ కింద ఒక బర్నింగ్ టాపిక్ గా నువ్వు గుర్తించడం అనేటువంటిది స్టార్ట్ చేస్తావు. దానిగా నువ్వు లోతుగా అధ్యయనం అనేటువంటిది స్టార్ట్ చేస్తావు. సో గాల్వాన్ కు అంటే చైనా దాని నుంచి ఎన్ని కాన్సిక్వెన్స్ క్వశ్చన్స్ వస్తాయంటే గాల్వాన్ ఇన్సిడెంట్ నుంచి ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్ అన్ని కూడా నువ్వు అన్ని లోతుగా అధ్యయనం చేసేటువంటి అవకాశం కలుగుతుంది. అప్పుడు అది దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి. ఒక ఎగ్జాంపుల్ అండ్ చెప్పండి తర్వాత అలా అంటే నేను చెప్తున్నాను, ఆ ఇన్సిడెంట్ ద్వారా నువ్వు ఏది అంటే వర్ధమాన అంశాలపైన ఇంపార్టెన్స్ ఏంటిది అనేటువంటిది మనం ఈజీగా గమనించడం స్టార్ట్ చేయొచ్చు. మనం ఒక రోజు పేపర్ తీసుకుంటే ఏది పొలిటికల్ ఇష్యూ, ఏది కరెంట్ ఇష్యూ అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం. ఇలాంటి వాటిని మనం గుర్తిస్తూ మనం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మన ప్రిపరేషన్, మన సిలబస్ మీద అవగాహన ఉన్నటువంటి క్రమంలో వీటిని గుర్తించడం అసాధ్యం కానే కాదు. ఓకే 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 అని నెక్స్ట్ ఇప్పుడు మనం పీజీ డేటా అండ్ కమ్యూనికేషన్ మీద పీజీ చేస్తామన్నారు. ఆప్షనల్ కి అప్పుడు రిలేటెడ్ గా ఆప్షన్స్ ఏం తీసుకొచ్చండి? క్లారిటీ వినిపించట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. ఇది నార్మల్ గా మనం పీజీ అన్నారు కదండి, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేటా అండ్ మాస్ కమ్యూనికేషన్ మీద చేద్దామని ప్లాన్ చేస్తున్నాండి. ఓకే, దానికి రిలేటెడ్ గా ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ ఏ ఉన్నదండి? ఇప్పుడు సివిల్స్ యూపీఎస్సీ ఏం చేసింది అంటే ఒక్కసారి నువ్వు గమనించుతున్నాడు సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లో 48 సబ్జెక్టులను నువ్వు ఆప్షనల్ గా ఎంచుకోవచ్చు అని యూపీఎస్సీ సూచించింది. 48 యొక్క ముఖ్యమైనటువంటి కోర్ సబ్జెక్టుల్లో నువ్వు చదువుతున్నటువంటి పీజీ సబ్జెక్ట్ ఉందా లేదా అనేటువంటిది ఒకసారి నువ్వు యూపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి చూడు, ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి నువ్వు చదువుతున్నటువంటి కోర్సును సంబంధించినటువంటి సబ్జెక్టు ఉందా లేదా అనేటువంటి తెలిసిపోతుంది. ఓకే, అదర్ దాన్ ఆనంద్ బ్రదర్ అందరు కూడా మ్యూట్ లో ఉండండి. ఆనంద్ బ్రదర్ మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ మిగతా మనమంతా మ్యూట్ లో వెళ్దాం. సరే తమ్ముళ్ళు తర్వాత చెల్లెలు చాలా డౌట్స్ అడిగారు. సో మనం ఈరోజు సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశాలను గురించి మనం మాట్లాడదాం. అసలు సివిల్ సర్వీసెస్ 2020 కావచ్చు, 2019 రాబోయేటువంటి 2021 వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దానికి ముందు మనం ప్రిలిమ్స్ లో మనం ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, తర్వాత వాటికి నెగటివ్ మార్క్స్ ఎలాంటిది అనేటువంటి గురించి మనం మాట్లాడదాం. ప్రిలిమ్స్ లో మనకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో 200 మార్క్స్, పేపర్ 2 లో 200 మార్క్స్ ఉంటాయి. ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ తో కూడినటువంటిది. సో పేపర్ 1 లో మీకు 100 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2 లో అంటే సిశాట్ లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో అంటే మొదటి యొక్క పేపర్ 1 లో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అలాట్ చేయబడుతుంది. నెగటివ్ 0.66తో నెగటివ్ మార్క్స్ కట్ చేయబడుతుంది. మనం చేసినటువంటి ప్రతి తప్పుకు నెగటివ్ ఆస్పెక్ట్స్ లో 0.66 మార్క్స్ కోత వేయబడుతుంది పేపర్ 1 జనరల్ స్టడీస్ లో. సో పేపర్ 2 అంటే సిశాట్ లో వచ్చేసి మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2.5 మార్క్స్ అలాట్ చేయబడుతుంది. నెగటివ్ వచ్చేసి 0.833 మార్క్స్ కోత విధించబడుతుంది. అంటే ప్రాథమికంగా మనకి అవగాహన ఉండాలి. ఫస్ట్ సివిల్స్ లో ప్రిలిమ్స్ లో 2 పేపర్లు ఉంటాయి, దానికి 400 మార్కులు ఉంటాయి. తర్వాత 100 ప్రశ్నలు మొదటి దానికి, 80 క్వశ్చన్స్ రెండవ దానికి. మొదటి దానికి ఎన్ని మార్కులు, రెండవ దానికి ఎన్ని మార్కులు, నెగటివ్ లో ఎన్ని మార్కులు ఉంటాయి అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మనం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మనకు ఉండాల్సినటువంటి అవగాహన. సరే, GS1 అంటే ముఖ్యంగా GS పేపర్ 1 లో ఏమేమి ఉంటాయి, టాపిక్స్ ఏముంటాయి, ఫస్ట్ సిలబస్ యొక్క ప్యాటర్న్ ఎలాంటిది, దానికి ఉన్నటువంటి సిలబస్ గురించి మనం మాట్లాడితే దాంట్లో ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ,
తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటు ఫ్రీడమ్ మూమెంట్స్, డిజాస్టర్ మూమెంట్స్, ఇలాంటివంతా కూడా మనకు జిఎస్ పేపర్ 1లో, జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకు ఉంటాయన్నమాట. అలాగే సిశాట్లో మనకు రీడింగ్ కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్, రీజనింగ్, అనలిటికల్ ఎసెట్రా అంశాలంతా కూడా మనకు సిశాట్ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ పేపర్ 1లో సిలబస్ మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా హిస్టరీ అంటే ముఖ్యంగా ఫ్రీడమ్ మూమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూమెంట్, ఇండియా అండ్ ద వరల్డ్, జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్. ఇది అంటే ఈ హిస్టరీకి సంబంధించినటువంటి దాంట్లో హిస్టరీ మరియు జియోగ్రఫీ అనేటువంటిది మొదటి ఒక మన కాంటెంట్గా మనం చూడొచ్చు. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్ ఎసెట్రా, ఇదంతా కూడా మనం ఇండియన్ పాలిటీలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఎకనామిక్ అంశాలకు వస్తే ఎకనామిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, పాపులేషన్, సోషియో యాక్టివిటీ, తర్వాత ప్రోగ్రెస్, ఇలాంటివంతా కూడా మనకు ఈ ఎకనామిక్ అంశాల మీద మనకు కనిపిస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ విషయానికి వస్తే ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద మనకు ఒక కాంటెంట్ మనకు కనిపించడం అనేటువంటి చూడొచ్చు. అంతేకాకుండా జనరల్ సైన్స్ అండ్ డే టు డే అబ్జర్వెన్స్, జనరల్ సైన్స్లో రోజువారీ సైన్స్కు దగ్గరగా ఉన్నటువంటి అంశాలపైన ఎక్కువగా మన సివిల్స్లో ఇప్పుడు మనం ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సైన్స్ అనే డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటివి చేసినటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, తర్వాత మన న్యూక్లియర్ కావచ్చు, తర్వాత రక్షణ రంగం చేసినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. ఇవి జనరల్ సైన్స్ కిందికి మనం చూడవచ్చు. సో అంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి పేపర్ 1లో ఏమి ప్రాథమిక అంశాలు ఉన్నాయి, తర్వాత పేపర్ 2 సిశాట్లో ఏమి ప్రాథమిక అంశాలు ఉన్నాయి అనడానికి ఇది మన తమ్ముళ్ళంద చెల్లెలు కూడా మీరు రాసుకున్నా పర్లేదు, ఒకవేళ అవగాహన ఉంటే ఒకసారి మీరు వినవచ్చు కూడా అది. అలాగే మెయిన్స్లో మనకు 9 పేపర్లు కనిపిస్తాయి సోదరులారా. మెయిన్స్లో 9 పేపర్స్లో 2 లాంగ్వేజ్ పేపర్లు. ఈ 2 లాంగ్వేజ్ పేపర్లో 25% మనం ఎలిజిబిలిటీ సాధించాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క పేపర్ 300 మార్క్స్తో కూడి ఉంటుంది. మనం 1/4 క్వాలిఫై అంటే మినిమం 25% మనం మార్కులు తెచ్చుకుంటేనే మిగతా 7 మెయిన్స్ పేపర్లు వ్యాలిడ్ చేయబడుతుంది, ఎవాల్యుయేషన్ చేయబడుతుంది అనేటువంటిది మీరు గ్రహించాల్సినటువంటి అంశం. సో మిగతా పేపర్లు ఏముంటుందని ఒకసారి చూద్దాం. పేపర్ 1 ఎస్ఏ, ఇది 250 మార్కులకు సంబంధించినటువంటి అంశం. మెయిన్స్ రాత పరీక్ష మొత్తం 1750 మార్కులకు, ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్కులకు, మొత్తం 2025 మార్క్స్కు మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ 2 కలిపి మనకు 2025 మార్క్స్ కూడి ఉంటుంది. ఓన్లీ మెయిన్స్ రాత పరీక్ష 1750 మార్క్స్తో ఉంటుంది. సో దాంట్లో భాగంగా పేపర్ 1 జనరల్ ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్. సో పేపర్ 2లో మనకి ఏముంటుందంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ మరియు జియోగ్రఫీ, ఇండియా అండ్ ద వరల్డ్. సో ఇది మనకు పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ద ఇండియా అండ్ ద వరల్డ్, దీనికి కూడా 250 మార్క్స్ ఉంటుంది. పేపర్ 3లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ మరియు సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతా కూడా అంతర్జాతీయ సంబంధాలు అంటే మనం వాటికి అంతా కలిపి 250 మార్కులు మనకు పేపర్ 3లో ఉంటుంది. పేపర్ 4లో టెక్నాలజీ, ఎకో డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశాలు మనకు పేపర్ 4లో మెయిన్స్ సిలబస్లో మనం మాట్లాడుతున్నాం. ఇది 250 మార్కులతో కూడినటువంటిది. పేపర్ 4 వచ్చి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త అంశం. ఇది కూడా ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఈ యొక్క సిలబస్ను చేర్చడం అనేటువంటిది జరిగింది. కేవలం సివిల్స్లోనే కాకుండా ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అనేటువంటి ఒక సిలబస్ను ఈ మధ్యకాలంలో అడుగుతూ ఉన్నారు. సో మన సోదరులంతా కూడా దీన్ని గ్రహించాల్సినటువంటి అంశం ఉంది. దీనికి కూడా 250 మార్క్స్. తర్వాత పేపర్ 6లో మనకు ఆప్షనల్ పేపర్ మీద 2 ఉంటాయి. ఇక్కడ
ఇక్కడి వరకు 4 జనరల్ స్టడీస్ పేపర్లు మనకు కూడినటువంటిది, 4 జనరల్ అంటే జిఎస్ పేపర్లు అన్నీ 4 ఉంటే ఒక ఐచ్ఛిక అంశం లేదా మన ఆప్షనల్ అంశము దాంట్లో 2 పేపర్లు ఉంటాయి. సో మనకు నచ్చినటువంటి 48 యొక్క ఐచ్ఛిక అంశాల మీద మనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ మనం ప్రిపేర్ కావచ్చు మెయిన్స్లో. దాంట్లో భాగంగా ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ హిస్టరీ అనుకోండి, లేదంటే జియోగ్రఫీ అనుకోండి, లేదా తెలుగు లిటరేచర్ అనుకోండి, ఏదైనా సరే పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, మీ ఇష్టం ఏదైనా సరే, దాంట్లో 2 పేపర్లు ఉంటాయి. అది పేపర్ 6లో 250 మార్కులు, 7th పేపర్ కింద కూడా పేపర్ 2 అనుకోవచ్చు. పేపర్ 1 అంటే మన ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2 కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. దీనికి కూడా 250 ఈచ్ పేపర్ కూడా ఉంటుంది. దీంతో మొత్తము మనకు 1750 మార్కులు మెయిన్స్కు కేటాయించబడినటువంటి. సో ప్రిలిమ్స్లో మనకు సిలబస్ అంటే ఒక మెయిన్ సిలబస్ ఎలా ఉంది, తర్వాత మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, లాంగ్వేజ్ పేపర్లు అంటే ఏంటిది, ఇంగ్లీష్ అంటే కామన్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, తర్వాత వారి యొక్క మదర్ లాంగ్వేజ్తో ఇంకొక లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో 7 పేపర్లు మెయిన్స్లో, దాంట్లో జనరల్ స్టడీస్ పేపర్లు 4 ప్లస్ 2 పేపర్లు ఆప్షనల్ అంశానికి సంబంధించినటువంటిది, 2 లాంగ్వేజ్ పేపర్లు, మొత్తం 9 పేపర్లు సివిల్స్కి సంబంధించినటువంటి ఇవి. నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి, మళ్ళీ నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, హౌ టు ప్రిపేర్, నువ్వు ఎలా ప్రిపేర్ కావాలంటే యువర్ ప్రిపేర్డ్ విత్ ద రైట్ స్ట్రాటజీ. ఒక ముఖ్యమైనటువంటి ఒక స్ట్రాటజీతో కూడినటువంటి ఒక ప్లాన్, రైట్ రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే సివిల్స్ అనేటువంటి దాన్ని ఎదుర్కోవడం అనేటువంటి సాధ్యమవుతుంది. ఇది అన్న చెప్పినట్టు, ఇంత మునుపు సుందరరాజు అన్న గారు చెప్పినట్లు, ఇది ఎవరెవరికో పెద్ద పెద్ద ఆటోక్రాటిక్ లేదా గొప్పగా సిల్వర్ స్పూన్ లేక గోల్డ్ స్పూన్ పెట్టుకున్నటువంటి కుటుంబాలకు మాత్రమే చెందినటువంటి సర్వీస్ అని ఒకప్పుడు, అంటే అన్న రాసినప్పుడు 1970 తర్వాత ఆ అభిప్రాయం ఉండేది. ఇప్పుడు సామాన్యులు అందరూ కూడా ఈ సర్వీస్ను సాధిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ప్రతి ఒక్కరు కూడా కేవలం దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే అంతులేని ఆత్మవిశ్వాసం మన అందరికీ కావాలి. దాంతోపాటు నిజాయితీతో కూడినటువంటి శ్రమ, పట్టుదల అనేటువంటిది మన ఆయుధాలుగా కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మొక్కవని దిశతో ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విజయం వరించింది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యంగా మనం భావించాల్సి ఉంటుంది సోదరులారా. సో కాబట్టి యు ఆర్ ప్రిపేర్డ్ విత్ ద రైట్ స్ట్రాటజీ. నువ్వు ఫండమెంటల్, యు స్టడీ ద ఫండమెంటల్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ది టాపిక్. ప్రతి అంశం మీద నువ్వు ఫండమెంటల్ అంశం మీద పట్టు సాధిస్తూ అప్లికేషన్ మెథడ్లో చదవాల్సినటువంటి ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పద్ధతి. దీంట్లో ఈ మెథడ్ను పాటించినప్పుడు ఖచ్చితంగా మనం దీని మీద పట్టు సాధిస్తాం. అంటే ప్రతి ఒక్క సిలబస్లో నువ్వు ఫస్ట్ ప్రాథమిక అంశాల పైన అవగాహన పెంచుకుంటూ పట్టు సాధిస్తూ దానిని అప్లికేషన్ మెథడ్లోకి కన్వర్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మనం గ్రహించాలి. కేవలం ఫ్యాక్ట్ బేస్డ్ పద్ధతిలో సివిల్స్ చదివితే రాదుగా సార్, ఇది గ్రూప్ 2నో లేకపోతే ఇంకా గ్రూప్ 3 ఎగ్జామో కాదు. ఇప్పుడు చాలా వరకు స్టాండర్డ్స్ మారినాయి. 1999 తర్వాత, అంటే 2000 తర్వాత, మిలీనియం తర్వాత చాలా వరకు మార్పులు చేర్పులు జరిగినాయి. నేను లాస్ట్ నా అటెంప్ట్ 2007లో మెయిన్స్ రాసినప్పుడు, ఈ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా 2019లో పేపర్ చూసినప్పటికీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. చాలా స్టాండర్డ్స్ పెరిగినాయి. అయినప్పటికీ మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏది దీంట్లో ఏంటంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ స్థానంలో కంటే స్మార్ట్గా మనం పనిచేయడం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తే అది సక్సెస్ కావడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. అలాగే అప్లికేషన్ పార్ట్ ఆఫ్ టాపిక్స్ అండ్ ఇంటర్లింక్స్, ప్రాథమిక అంశాలను ప్రిపేర్ అవుతూ ఇంటర్లింక్స్ను మనం కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ పైన ఇంటర్లింక్స్తో టాపిక్ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే అన్నిటికంటే గొప్పదైనటువంటి విజయ రహస్యం. అంటే ప్రాథమిక అంశాలు అప్లికేషన్ పద్ధతిలో ప్రిపేర్ అవుతూ తర్వాత ఇంటర్లింక్స్ను మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ప్రిపరేషన్ మెథడ్. ఇదే మెయిన్ ప్రాథమికమైనటువంటి సూత్రం దీని ప్రిపరేషన్కి ఉండాల్సినటువంటి. సో మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్కు ఏమి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఒక్కసారి మాట్లాడదాం. దీంట్లో ముఖ్యంగా మనము అసలు దీని మీద అవగాహన పెంచుకోవాల్సినటువంటి ఇది ఎలా అంటే ఫస్ట్ స్ట్రాటజీలో ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, అడుగుతున్నటువంటి తీరుతెన్నులు ఏంటి, లోతు ఎలా ఉంది, రేషనల్గా ఉందా, అప్లికేషన్ మెథడ్స్ ఉన్నాయా, నాలెడ్జ్ బేస్డ్ ఉందా, ఫ్యాక్ట్ బేస్డ్ ఉందా,
ఇవన్నీ మనం పరిశీలించాలంటే ఫస్ట్ చేయాల్సినటువంటి యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ మన యాక్ట్ ఏముంది అంటే ప్రీవియస్ పేపర్స్ను ఒక్కసారి గత 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఒక్కొక్క దాన్ని స్టడీ చేస్తూ ఒక్కొక్క సబ్జెక్టును ఒక్కొక్క అంశం మీద చాలా స్లోగా నిదానంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవగాహన అనేటువంటిది వీటిపైన పెరగడం అనేటువంటిది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటిదంటే మొదటి చేయాల్సినటువంటి అంశం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ తర్వాత వాటికి సంబంధించినటువంటి యొక్క సబ్జెక్ట్ను ఒక హిస్టరీ క్వశ్చన్ వస్తుంది అని అంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఆ టాపిక్లోకి వెళ్ళి దాన్ని ఒక్కసారిగా మనం అలాగా బర్డ్ వ్యూ వేయాలి. ఒక్కసారి అలాగా చూస్తూ ఉండాలి. ఓహో ఇలా అడుగుతున్నాడా, ఈ క్వశ్చన్కు ఈ యొక్క సెంటెన్సెస్ను ఇలా కన్వర్షన్ చేశాడా, ఇలా అయితే ఇలా అడగొచ్చా, ఇలా కాకుండా ఇంకేమైనా సరే అడిగే పద్ధతులు ఉన్నాయా, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకేమైనా వస్తాయా, అలా మనం చదువుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ మీద వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను మనం క్రియేట్ చేస్తూ పోతాం. సో ఇది ప్రీవియస్ పేపర్స్. తర్వాత కాంటెంపరీ ఇష్యూస్ మీద నువ్వు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. అంటే నీ ఏం జరుగుతుంది, నీ రాష్ట్రం, తర్వాత నీ యొక్క జిల్లా, తర్వాత నీ యొక్క దేశం, తర్వాత ప్రపంచంలో అన్ని రంగాల్లో, తర్వాత రాజకీయ రంగమే కాదు, సామాజిక రంగమే కాదు, ఆర్థిక రంగమే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లాంటివి కావచ్చు, ప్రతి దాన్ని నువ్వు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమంలోనే దీని మీద మన అవగాహన పెరుగుతూ ఉంటుంది అనమాట. కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత దీని మీద ఇంకా మనకు బాగా పట్టు సాధించాలంటే యూపీఎస్సీ నోట్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఒకప్పుడు 2007 వరకు ఈ అవకాశం లేదు. అంతకుముందు సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్క టాపర్ యొక్క నోట్స్ వాళ్ళు అందుబాటులో ఉంచుతున్నారు. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో యూపీఎస్సీ ప్రీవియస్ టాపర్స్ యొక్క నోట్స్ అంతా కూడా మనకు అందుబాటులో ఉంచుతుంది. మనం ఒక్కసారి వాళ్ళను వాటిని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏ క్వశ్చన్కు వాళ్ళు ఎలాగా వాళ్ళ యొక్క థింక్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్తో ఎలా రాస్తున్నారు, వాటిని మనం వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేస్తూ మనం అధ్యయనం చేయొచ్చు. ఆ యొక్క పేపర్లంతా కూడా ఆ జిరాక్స్ పేపర్లంతా కూడా మనం తీసుకోవచ్చు. అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారిగా ఆన్సర్ పేపర్లని మనం రీడ్ చేయొచ్చు. గత సంవత్సరాలలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చాలా మంది అత్యధిక విజేతల యొక్క పేపర్లను అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయొచ్చు. ఇది ఒక పద్ధతి దీని మీద పట్టు సాధించేటువంటి క్రమంలో. తర్వాత మ్యాథ్ టెస్టులు ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయంటే చాలా మంది చాలా ఇప్పుడు ఆఫర్లు వచ్చినాయి. విజన్ ఐఏఎస్ లాంటివి, తర్వాత యాప్టిప్లస్ లాంటివి, తర్వాత బైజూస్ లాంటివి, చాలా అన్ అకాడమీ అనేటువంటి గ్రూప్స్ కావచ్చు, వీళ్ళంటి మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో కోచింగ్, ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తూ మ్యాథ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. మనం ఎక్కడో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి యొక్క బైజూస్ని మనం పోయి వినాలనుకుంటే వినలేం. లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎక్కడో శ్రీకాకుళం నుంచి మన యొక్క పరిస్థితులు చూస్తే మనం వెళ్ళగలేకపోవచ్చు. కొంత ఫీ మనం చెల్లించి ఆన్లైన్లోనే మనం కోచింగ్ కూడా తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. వాళ్ళు పెట్టేటువంటి మ్యాథ్ టెస్టులకు మనం హాజరైతూ మనల్ని ఎవాల్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం, మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం, మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతున్నాం అనే దాన్ని కూడా మనం సెల్ఫ్ అసెస్ చేసుకునేటువంటి పద్ధతి కూడా ఇప్పుడు మ్యాథ్ టెస్ట్ల ద్వారా మనల్ని అంచనా వేసుకోవచ్చు. మన స్ట్రెంత్ ఎలా ఉంది, మన స్ట్రెంత్ ఎక్కడ బలాలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఇంకెక్కడ పద్ధతి మార్చుకోవాలా అనడానికి కూడా ఇది ఒక మ్యాథ్ టెస్ట్లో అనేటువంటిది కూడా ఇంకొక న్యూ మెథడ్ దీని మీద పట్టు సాధించడానికి. అంతేకాకుండా ఇవన్నీ చేయాలంటే కూడా ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఈ ప్రిపరేషన్ అనేటువంటి అంశాన్ని మనం ఏదైనా సరే దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ముందుగా మనం అధ్యయనం చేసినటువంటి పుస్తకాలే ఎన్సీఆర్టీ పుస్తకాలు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈవెన్ ద కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏముండవు. కానీ గడిచినటువంటి అంశాలు కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ అంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి అంతా కూడా మనకు స్కూల్ స్థాయిలో మనం చూస్తాం. అవన్నీ కూడా మన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చాలా మందికి తెలియని అంశం ఏముందంటే తమిళనాడు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు +2 పుస్తకాలు చాలా గొప్పగా ఉన్నాయి. వీలైతే ఎవరైనా సరే తమిళనాడు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు పబ్లిక్ చేస్తున్నటువంటి స్కూల్ స్థాయిలో అఫీషియల్గా వాళ్ళు ఇస్తున్నటువంటి +2 హిస్టరీ పుస్తకాలు అయితేనేమి, తర్వాత ఏ సబ్జెక్ట్ పుస్తకాలైనా సరే ఒక్కసారి మీకు వీలైతే అవి కూడా కొనుక్కొని ఒకసారి అధ్యయనం చేస్తే ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటు సమాంతరంగా అవి మీకు ఇంకొంత బలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట. ప్రిలిమ్స్లో మనం పరిశీలిస్తే ప్రిలిమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి,
సో వీటితో పాటు ఒక్కొక్క అంటే క్వశ్చన్ తీరు ఎలా ఉంటుంది అని అంటే కేవలం మనం ఫ్యాక్ట్ బేస్డ్ మన గ్రూప్ 2లో కానీ తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి చాలా సాధారణ స్థాయిలో మాత్రం క్వశ్చన్ల యొక్క స్థితి ఉంటుంది. కొంత స్టాండర్డ్స్ అనేటువంటి క్వశ్చన్స్లో ఉంటాయి. ఎలా అంటే ముఖ్యంగా అనలిటికల్ క్వశ్చన్స్ మనం చూస్తాం దీంట్లో. సో అనలిటికల్ బేస్డ్తోనే మనం ప్రిపేర్ కావాల్సి అనేటువంటిది ఉంటుంది. నాలెడ్జ్ బేస్డ్తో ఏ క్వశ్చన్ కూడా మనం ఏ ఇన్ఫర్మేషన్ కూడా అధ్యయనం చేసిన ఎడల ఎలాంటి ప్రయోజనం ఉండదని మీరు సోదరులంతా కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంతో పాటు మనం సిలబస్ తెలుసుకున్నాం, ఎలా ప్రిపేర్ కావాలి అని మనం మాట్లాడుకున్నాం, నీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని కూడా దీంతో మనం మాట్లాడడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్లో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం అంటే ప్రిలిమ్స్లో సబ్ టాపిక్స్ కూడా ఏముంటాయి, హిస్టరీలో ఏమున్నాయి, తర్వాత పాలిటీలో ఏమున్నాయి, తర్వాత జోగ్రఫీలో ఏమున్నాయి అనేది మాట్లాడుకుంటూ సిలబస్ అంతా కూడా మనం ఒక్కసారి అధ్యయనం చేస్తాం. దీనికి రెఫరెన్స్ బుక్స్ ఎలాంటి ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఎలాంటివి చదవాలా అనేటువంటి తమ్ముళ్ళు అడిగారు చాలామంది. సో స్టాండర్డ్ పుస్తకాలు ఏవైతే బాగుంటాయి అని కూడా సజెస్ట్ చేయమని అడగడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మొదటి టాపిక్ అయినటువంటి నేషనల్ మూమెంట్ అండ్ హిస్టరీకి సంబంధించిన హిస్టరీ సబ్జెక్ట్లో నేషనల్ మూమెంట్ మనం ఒకసారి చూస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటిది మొదటి పుస్తకం బిపిన్ చంద్ర రచించినటువంటి మోడర్న్ ఇండియాలో బిపిన్ చంద్ర రచించినటువంటి ప్రసిద్ధ చరిత్రకారుడు, భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టోరియన్ ఆయన రచించినటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటి పుస్తకాన్ని ఒకసారి అధ్యయనం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది ప్రిలిమ్స్కు మాత్రమే. దాంతోపాటు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా అని ఒక గొప్ప సివిల్స్ ట్రైనర్ ఇతను. సో ఢిల్లీ బేస్డ్గా ఇతను పనిచేస్తాడు. ఇతను రచించినటువంటి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నితిన్ సింగానియా. సో నేను చెప్తున్నటువంటి క్రమంలో మీరు రాసుకుంటే కూడా ఇంకొక బాగుంటుంది అని నేను కోరుతున్నాను చాలామంది సోదరులకు. సో కల్చర్కి సంబంధించి నితిన్ సింగానియా రచించినటువంటి పుస్తకాన్ని టాటా మ్యాగ్రో హిల్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఈ పుస్తకాన్ని మనం మార్కెట్లో కూడా చూడొచ్చు. ఈవెన్ అమెజాన్లోకి వెళ్తే కూడా మనకు ఈవెన్ కనిపిస్తాయి. సో అమెజాన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. టాటా మ్యాగ్రో హిల్స్ పబ్లిష్ చేసినటువంటి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ పుస్తకాన్ని నితిన్ సింగానియా గారు రచించారు. చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి పుస్తకం. మనకి ఎంతో ఆసక్తిని రేకిస్తుంది. కల్చర్కి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలంతా కూడా ఈ పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తున్నటువంటిది క్రమంలో మనం దర్శించవచ్చు. ఎన్ని తెలియని విషయాలు ఉన్నాయా అసలు కల్చర్కి సంబంధించినటువంటి అనేది మనమే గ్రహించవచ్చు. దీంతో పాటు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 6th to 12th 6 నుంచి 12 తరగతుల వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలను ప్రతి సబ్జెక్ట్ ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి అధ్యయనం తప్పకుండా చేయాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ జియోగ్రఫీలో ప్రాథమిక అంశాలపైన మనం పట్టు సాధించాలి అంటే ప్రిలిమ్స్లో సర్టిఫికేట్ జియోగ్రఫీ అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పుస్తకం ఉంటుంది మనకు. దీన్ని గోచోంగ్ లియోంగ్ అనేటువంటి ఒక రచయిత రచించడం అనేటువంటిది జరిగింది. సర్టిఫికేట్ జియోగ్రఫీ గోచోంగ్ లియోంగ్ అనేటువంటి రచయిత రచించడం జరుగుతుంది. చాలా బాగుంటుంది పుస్తకం. చాలా చిన్న పుస్తకమే. ఫిజికల్ జియోగ్రఫీ ఇది అద్భుతమైనటువంటి పుస్తకం. సో ఇది మీరు అధ్యయనం చేయాల్సిందిగా చదవాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను. దాంతోపాటు ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించి ఎన్సీఆర్టీ 11th and 12th మాత్రమే. సరే వీలైతే మీకు ఓపిక ఉంటే మిగతా 6 నుంచి కూడా చదివితే ఇంకా బెటర్. ముఖ్యంగా మాత్రం 11, 12 తరగతులకు సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు జియోగ్రఫీకి ఖచ్చితంగా చదవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. దాంతోపాటు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ అట్లాస్, అంటే మీకు నచ్చినటువంటి ఏ స్కూల్ అట్లాస్ అయినా పర్లేదు. టీటీకే మోడర్న్ స్కూల్ అట్లాస్ కావచ్చు, తర్వాత ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ అట్లాస్ కావచ్చు. చాలా వచ్చాయి, ఇవన్నీ కూడా మన మార్కెట్లో ఉన్నాయి. దాంట్లో భాగంగా నేను ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ అట్లాస్ నేను సూచిస్తున్నాను. అది కూడా తీసుకొని మీరు చదివే అవకాశం ఉంది. ఇంకా ప్రిలిమ్స్లో ఇంకొక విభాగానికి మనం వెళ్తే ఇండియన్ పాలిటీ విభాగం. ఇండియన్ పాలిటీలో ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఇంతకుముందు పడినది ఒక చెల్లెలు, నేను ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలా లేకుంటే లక్ష్మీకాంత్ పుస్తకాలు చదవాలా, ఏది ఇంపార్టెన్స్ అనేటువంటి నాకు తెలియకుండా అన్నాయా. సో ముందుగా మీ అందరికీ నేను సూచించేది ఏ విభాగానికైనా సరే ఫస్ట్ సిలబస్ను ముందు పెట్టుకోండి. ఫస్ట్ చదువుతున్నటువంటి క్రమంలో నిత్యము అది ఒక భగవద్గీత అయి ఉండాలా, మీకు బైహార్ట్ అయి వచ్చి ఉండాల్సిందే. ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంది, మెయిన్స్లో ఏ సిలబస్ ఉంది, మెయిన్స్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్కు ఎలా ఉన్నాయి, 2 ఆప్షనల్ పేపర్ల సిలబస్ ఎలా ఉంది అనేది ఎప్పుడు అర్ధరాత్రి లేపి అడిగినా కూడా సిలబస్ను కంటకా చెప్పేసేటువంటి స్థాయికి మనం చేరుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే టకీమని స్పార్క్ లాగా ఓహో
ఫలానా ఏరియాకు ఫలానా సిలబస్ ఉంది కాబట్టి మనం ఇలా చదవాలి అని ఉంటుంది. సిలబస్ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళడం అంటే దీపం లేకుండా చీకట్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. కాబట్టి సిలబస్ మీద మీరు ఖచ్చితంగా మీరు పట్టు సాధించండి. ఫస్ట్ మీ కాంటెంట్ కంటే ముందు సిలబస్ అనేటువంటి కోర్ ఏరియా మీద మీరు ఖచ్చితంగా పట్టు సాధిస్తూ పోవాలి. కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాలు ముఖ్యమే. ఎన్సీఆర్టీ పుస్తకాలను అనుబంధంగా స్టాండర్డ్ ఆథర్స్ అంతా ఇంకా ముందుకు వెళ్ళి లోతుగా అధ్యయనం చేస్తూ మనకు సమాచారం అందిస్తారు ప్రతి విభాగం మీద. అలా ఇండియన్ పాలిటీలో ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటు లక్ష్మీకాంతము అనేటువంటి రచయిత రచించినటువంటి పుస్తకం మేము ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో 2000 సంవత్సరం నుంచి 2007 వరకు కూడా నేను కూడా లక్ష్మీకాంతం పుస్తకాన్ని చదివాను. సో ఈ పుస్తకం చాలా బ్రహ్మాండమైనటువంటిది. ఎక్కడ ఏ ఏరియాస్ అని అంటే మనం సిలబస్ను మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటూ ఏమీ ఉండదు. సివిల్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిలబస్ ఎక్కడైనా సరే వాడు ఇది ముఖ్యము ఇది అన్ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. ఒక్కొక్కసారి అత్యంత ఇదేం పనికిరాదు, ఈ సిలబస్ ఏం అడగడు, అసలు ఈ సిలబస్లో ఇప్పటి వరకు ఏ క్వశ్చన్ రాలేదు కదా, దీని ఏం చదవాలి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు అడగనేటువంటి ఏరియా మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్లు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్కు అనుగుణంగా మనం ప్రిపేర్ కావడం అనేటువంటిది బెస్ట్ మెథడ్. సో అటు ఎన్సీఆర్టీ పుస్తకాలు తర్వాత లక్ష్మీకాంత్ పుస్తకాలు ముందు పెట్టుకొని ఆ విధంగా మీరు ఇండియన్ పాలిటీని పూర్తి చేసే అవకాశం ఉంది. ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి మన సిలబస్ ఏముందనేటువంటిది మనం మాట్లాడేంతవరకు ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అనేటువంటిది ఒక పుస్తకం రమేష్ సింగ్ అని ఆయన సివిల్ సర్వెంట్ గారు ఇతను రచించారు. బ్రహ్మాండమైనటువంటి పుస్తకం. అంతేకాకుండా మిశ్రా అండ్ పూరి ఇండియన్ ఎకానమీ మీద రమేష్ సింగ్ గారి పుస్తకం మరియు మిశ్రా అండ్ పూరి అనేటువంటి రచయితల ద్వయం రచించినటువంటి పుస్తకం కూడా బ్రహ్మాండమైనటువంటి పుస్తకం. ఈ రెండు పుస్తకాలను మీరు చాలా స్టాండర్డ్ పుస్తకాలు మనం అధ్యయనం చేయొచ్చు. అంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ అనేటువంటి పుస్తకాన్ని కూడా జైన్ అండ్ ఓహ్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ జైన్ అండ్ ఓహ్రీ అనేటువంటి రచయితలు ఇప్పుడు లేటెస్ట్ పుస్తకం 2020 నేను చెప్పేటువంటిది అంత గడిచినటువంటిది కాదు, మాట్లాడేది అంతా కూడా 2020, 2021, 2022 ఎప్పుడైనా గత 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ మీద జైన్ అండ్ ఓహ్రీ రచించినటువంటి పుస్తకాన్ని మనం చదవచ్చు. అలాగే ఎకానమీ మీద ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటిది 11-12 తరగతులు చదవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. తర్వాత దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏంటి అనేదానికి కూడా మనం ఖచ్చితంగా ఏ పుస్తకాలు చదవాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలే మళ్ళీ 11-12 తరగతుల పుస్తకాలు అధ్యయనం చేయాల్సిందే. అంతేకాకుండా కాంటెంపరీ టాపిక్స్ను అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వివిధ రకాల సంఘటనలు కావచ్చు సమస్యలు కావచ్చు వీటిపైన మన ఎలా అవగాహన పెంచుకోవాలి అనడానికి ఖచ్చితంగా సిలబస్ను అనుసరిస్తూ హిందూ లాంటి పేపర్లు మనకు ఇంగ్లీష్లో టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ స్టాండర్డ్ పేపర్స్ అవి ఎప్పటి నుంచో కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు ఫాలో కండి. అంతేకాకుండా ఈ యొక్క టాపిక్స్ను ఇంకా మన అవగాహన పెంచుకోవడానికి కొన్ని మ్యాగజైన్స్ కూడా ఉపయోగపడతాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్కు అలాంటి వాటిల్లో ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ ముందు ఉంటుంది. దీని పేరే ఫ్రంట్ లైన్, నిజంగా కూడా ఇది ముందుగానే ఉంటుంది ఈ యొక్క మ్యాగజైన్. సో అంతర్జాతీయ సంబంధాల మీద మనం మంచి పట్టు సాధించడానికి ఫ్రంట్ లైన్ అనేటువంటి మ్యాగజైన్ ఖచ్చితంగా బాగా ఉపయోగపడేటువంటిది. సో వీటిని మీరు ఈజీగా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది అంతర్జాతీయ సంబంధాల పైన. ఈ మ్యాగజైన్ ఖచ్చితంగా మీరు మనం ఆన్లైన్లో కూడా స్టడీ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది, లేదా మనం ఫిజికల్గా కూడా తెప్పించుకొని మనం చదవచ్చు. ఇప్పుడు మేము చదివినప్పుడు దీని యొక్క రేటు 40 రూపీస్ 50 రూపీస్ మధ్యలో ఉండే, బహుశా 75 అట్లా అయినట్టుంది బహుశా. సో ఆ మ్యాగజైన్ కూడా మీరు చదివేటువంటి అవకాశం ఉంది. ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ మీద సిలబస్, మీరు స్టాండర్డ్ ప్రిలిమ్స్ పుస్తకాలు ఎలా చదవాలి, ఏవి కొనాలి, ఏవి కొనకూడదు. మార్కెట్లో చాలా బోలెడు లభిస్తాయి మనకు. ఎక్కడ చూసినటువంటి ఎక్కడ పోయినా కూడా ఏం కొనాలనో ఏవి కొనకూడదో అసలు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు. ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటంటే గైడెన్సే. సిల్వర్ జూబ్లీలో మన యొక్క కాలేజీలో మనకు అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే సీనియర్స్, నేను చదివినప్పుడు కూడా సీనియర్స్ చెప్పినటువంటి ఒక గొప్ప అనుభవ పాఠాలే ఎలా ముందుకు వెళ్ళాలి అనడానికి చాలా ఈజీ చేసేసాయి. ఏవి పుస్తకాలు చదవాలా, ఏవి మంచి పుస్తకాలు దీనికి అనడానికి ఈజీగా ఐడెంటిఫికేషన్ వెళ్ళింది. కాబట్టి నేను మీతో ఈ అనుభవాన్ని అంతా కూడా మన సోదరులు గతంలో నా పూర్వ సోదరులు అందించినటువంటి అనుభవాన్ని ఆసరాగా చేసుకొని నేను కూడా చదివాను. దాంట్లో భాగంగా మీకు నేను చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో పేపర్ 1 అయిపోయింది. సిసిఆర్టీకి సంబంధించి
వెర్బల్ నాన్ వెర్బల్ అనేటువంటిది కాంటెంట్స్ మనకు ఉంటాయి. సో వెర్బల్ నాన్ వెర్బల్కి సంబంధించి మ్యాథ్స్ పిల్లలకైతే ఇది ఇప్పుడు తమ్ముడు అడిగాడు జగదీష్, ఈజీగా ఇలా వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఇదంతా కూడా. సో దీంట్లో ఏంటి లేదు, దీని మార్కులు ఎలాగో కౌంట్ కావు, జస్ట్ క్వాలిఫైయింగ్ ఒక అంటే 30% దీంట్లో క్వాలిఫై అయితే ఈజీగా మనం దీని మార్కులు ఎలాగో కలపడం అనేటువంటిది ఏమీ ఉండదు. కేవలం పేపర్ 1 ఒక్కటే మనం టార్గెట్ అనేటువంటిది బాగా ఉంటుంది. దీంట్లో ఒక 30% వరకు మనం పేపర్ పూర్తి చేయగలిగితే ఈజీగా మనం ప్రిలిమ్స్ కొట్టేయచ్చు. సో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ అనేటువంటిది ఎప్పటి నుంచో గొప్ప పుస్తకం, ఇది నేను చదువుకున్నప్పటి నుంచి కాదు, ఇప్పటి కూడా ఇదే ఎవరి గ్రీన్ పుస్తకం. దాంతోపాటు CSATకు మనం ప్రిపేర్ కావాలంటే ఏదైనా గైడ్ లాంటిది కావాలనుకుంటే ఇది స్టాండర్డ్ పుస్తకం. దీంతో పాటు చిన్న గైడ్ లాంటి పుస్తకం అంటే అరిహంత్ వాళ్ళది గైడ్ దొరుకుతుంది మనకు. గైడ్ అనడానికంటే కూడా ఒక విధంగా మనకు అది మంచి మార్గదర్శకమైనటువంటి పుస్తకమే అరిహంత్. సో వాటిని కూడా CSAT సిలబస్కు మన సెకండ్ పేపర్కు ఉపయోగపడేటువంటి అంశంగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే ఏంటో మనకు అవగాహన వచ్చింది. ప్రిలిమ్స్ యొక్క ఎలా ప్రిపేర్ కావాలి. సో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి పేపర్లు, ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఎలాంటివి, నెగటివ్ సిస్టమ్ ఎలా ఉంది ఒక్కొక్క పేపర్కు. సో మొదట్లో 100 మార్కులు, తర్వాత దానికి 80 మార్క్స్. సో నెగటివ్ యొక్క మార్క్స్ కూడా మనం మాట్లాడుతూ సిలబస్లోకి వచ్చాం. సిలబస్కు సంబంధించినటువంటి ఒక కాంటెంట్ చదివాము, సబ్ కాంటెంట్ కూడా చదివాము. దానికి సంబంధించినటువంటి యొక్క స్ట్రాటజీని మనం ఎలా ప్రిపేర్ కావాలని చెప్పాము. అసలు అవగాహన ఏవి ముఖ్యమైనటువంటి యొక్క కీ పాయింట్స్ ప్రిలిమ్స్ అనేది కూడా మనం మాట్లాడాం. దాంతోపాటు ఏవి అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకాలు, చాలా చాలా మార్కెట్ విలువైనట్టు కంటే ఎక్కువ పుస్తకాలు లభిస్తున్నాయి, దాంట్లో గొప్ప పుస్తకాలను ఎలా ఎన్నుకోవాలని కూడా మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. దీని తర్వాత మెయిన్స్లో ఎలా ఉంటుంది. సో మెయిన్స్లో ఉన్నటువంటి యొక్క సిలబస్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి యొక్క ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ బుక్స్ ఎలాంటివి అనేటువంటి మనం చూద్దాం. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుతుంటే ఫస్ట్ జిఎస్కి సంబంధించిన ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏలో మనం మాట్లాడడం, ఎస్ఏకి సంబంధించి దాంట్లో మనం ఒక్కొక్కటి ఫస్ట్ ఏంటిది అని అంటే హిస్టరీ అనేటువంటి దాని మీద డెఫినెట్గా ఒక ఎస్ఏ ఉంటుంది. దాంతోపాటు వర్తమాన అంశాల పైన ఖచ్చితంగా ఒక ఎస్ఏ ఉంటుంది. దాంతోపాటు ఎకానమీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎకాలజీ మీద, ఈ 4 అంశాల మీద ఖచ్చితంగా ఎస్ఏ అడగడం అనేటువంటి జరుగుతుంది. వాటిలో మనం ఏదైనా సరే నచ్చినటువంటి అంశాన్ని రాసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎస్ఏకి సంబంధించి 250 మార్కుల పేపర్. దీని తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి మనం మాట్లాడడం. ప్రిలిమ్స్లో మాట్లాడుతున్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు, తర్వాత బిపిన్ చంద్రతో పాటు తర్వాత దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే యాన్సెంట్ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ కూడా మనకు ఉంటుంది. ప్రిలిమ్స్లో కేవలం ఫోకస్ ఆన్ మోడర్న్ ఇండియా. ప్రిలిమ్స్లో కేవలం భారత స్వాతంత్రోద్యమం అనేటువంటి దాని మీదనే ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ మెయిన్స్కి వచ్చే వరకు పరిస్థితి వేరు. 3 విభాగాలు యాన్సెంట్ అండ్ మెడివల్ అండ్ మోడర్న్ మీద మనం ఖచ్చితంగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మనం ఖచ్చితంగా రోమిలా తాఫరు, తర్వాత ఏఎల్ బాషం, తర్వాత సతీష్ చంద్ర, తర్వాత బిపిన్ చంద్ర మరియు 5 ఆథర్స్ అనేటువంటి పుస్తకంతో పాటు హిస్టరీలో సుమిత్ సర్కార్ అనేటువంటి యొక్క రచయిత రచించినటువంటి యొక్క మోడర్న్ ఇండియా యాంటీ ఇండియాకి సంబంధించి బాగా అండి. ఆర్జెంట్ ఇండియాలో ముఖ్యంగా ఆర్ఎస్ శర్మ మరియు ముగ్గురు చదవాల్సింది. తర్వాత రోమిలా తాఫర్ రచించినటువంటి హిస్టరీ, దాని టైటిల్ పేరు ఇవి యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ మనకు దొరుకుతుంది. తర్వాత బిపిన్ చంద్ర వండర్ దట్ వాజ్ ఇండియా, తర్వాత ఏఎల్ బాషం రచించినటువంటి వండర్ దట్ వాజ్ ఇండియా అనేటువంటి యొక్క పుస్తకాన్ని కంపల్సరీగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాచీన భారతదేశ చరిత్ర మీద పట్టు సాధించడానికి మెయిన్స్ ఆస్పెక్ట్స్ ఇండియాలో సతీష్ చంద్ర తిరుగులేని పుస్తకం. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి మన క్వశ్చన్స్ కూడా మనం పికప్ చేసుకునేటువంటి అవసరం ఉంది. తర్వాత మోడర్న్ ఇండియా ముఖర్జీ, మృదులా ముఖర్జీ, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ రచించినటువంటి 5 ఆథర్స్ పుస్తకాన్ని మనం కొని చదవాల్సినటువంటి అవసరం. సో ఇది తిరుగులేని పుస్తకము మోడర్న్ ఇండియా మీద. దాంతోపాటు సుమిత్ సర్కార్ రచించినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఈ పుస్తకాన్ని కూడా మనం కంపల్సరీ అధ్యయనం చేయాలి. పుస్తకం అంతా మనం చదవాల్సిన అవసరం ఏం లేదు. ఎంతో చాలా లోతైనటువంటి అధ్యయనం ఉంది కాబట్టి సిలబస్ ఎక్కడెక్కడ
కోర్ సిలబస్ ఉందో వాటిని పికప్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకాలు ఇప్పుడు చెప్పినటువంటి 7 పుస్తకాలు చాలా చాలా ఎక్స్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు కలిగినటువంటి పుస్తకాలు. అదంతా అధ్యయనం చేయాలా అనేటువంటి అయోమానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. సిలబస్ ఏముంది, సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అధ్యయనం చేయాలి. అంతే తప్ప డిబేట్ కాకుండా ఎక్కడెక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ పుస్తకాలు కూడా అలాగే రాయబడినటువంటి కొంత ఏల్ భాషం లాంటి పుస్తకాలు, తర్వాత రొమిలా తఫర్ రచించినటువంటి పుస్తకాలు ఇంకా లోతుగా వెళ్ళారు. మనం అక్కడికి వెళ్ళకుండా ఎంత సిలబస్ ఉందో ఆ సిలబస్ వరకు మాత్రమే మనం పికప్ చేస్తూ ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా మనం ఈ యొక్క దీన్ని ఇండియన్ హిస్టరీని మనం అధ్యయనం చేసేటువంటి దాన్ని మనం ఆనందంగా అధ్యయనం చేసుకోవచ్చు. దీంతోపాటు జియోగ్రఫీ అంశాన్ని మెయిన్స్లో జియోగ్రఫీకి ఏ పుస్తకాలు చదవాలి, ఏ స్టాండర్డ్ పుస్తకాలు అనేటువంటి మనం ఒకసారి చూస్తే మెయిన్స్లో మజీద్ హుస్సేన్ గారు రచించినటువంటి యొక్క ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత వరల్డ్ జియోగ్రఫీ, మాజీద్ హుస్సేన్ అనేటువంటి రచయిత రచించినటువంటి యొక్క ఇండియన్ జియోగ్రఫీ మరి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకాలు తిరుగులేని పుస్తకాలు ఈ రెండు కూడా. దాంతోపాటు గోచోన్ లియోంగ్ రచించినటువంటి యొక్క సర్టిఫికెట్ జియోగ్రఫీ ఆ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ చదివేటువంటి పుస్తకాలు మెయిన్స్కి చదవకూడదా అనేటువంటి సందేహం ఏమీ లేదు. ప్రిలిమ్స్లోనేమో చదివేటువంటి స్ట్రాటజీ డిఫరెంట్, తర్వాత మెయిన్స్లో మనం చదవాల్సినటువంటి యొక్క స్ట్రాటజీ, తర్వాత మన యొక్క స్టడీ డిఫరెంట్, మెథడ్ డిఫరెంట్. ఇది గ్రహించండి మీరు సోదరులారా. ప్రిలిమ్స్లో ఒక పుస్తకం చెప్పాడు, మరి ఇక్కడ చదవచ్చో లేదో, కేవలం నేను ప్రిలిమ్స్ వరకు ఆపేయాలా, మెయిన్స్ చదవకూడదు అనేటువంటి సందేహం మీకు కలగవచ్చు. అలాంటిది ఏం లేదు. ప్రిలిమ్స్లో చదివినటువంటి యొక్క గోచోంగ్ లియోంగ్ అనే ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ ప్రిలిమ్స్లో చదువుతున్నాం, అక్కడ బిపిన్ చంద్రన్ చదువుతున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా మనం మెయిన్స్లో కంపల్సరీ చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జియోగ్రఫీకి మాజీద్ హుస్సేన్ రచించినటువంటి యొక్క జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఈ రెండు పుస్తకాలతో పాటు గోచోంగ్ లియోంగ్ రచించినటువంటి సర్టిఫికెట్ జియోగ్రఫీని కూడా మీరు అధ్యయనం చేయండి. దాంతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఖచ్చితంగా అధ్యయనం చేయండి జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ పేపర్ పాలిటీ అనేటువంటి పేపర్ ఉంది మనం చదువుకున్న దీంట్లో మెయిన్స్లో. ఈ ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంతం ఇక తిరుగులేనటువంటి పుస్తకం, దాంతోపాటు డిడి బసు రచించినటువంటి ఇండియన్ పాలిటీ పుస్తకాన్ని కూడా చాలా గొప్ప పుస్తకం ఇది పాలిటీ వైజ్గా. దాంతోపాటు రాజీవ్ సిక్రీ రచించిన ఈ మోడ్రన్ రచయిత, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉండేటువంటి పాత రచయితలు, వీళ్ళంతా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లేటెస్ట్ పుస్తకం ఏంటిదంటే రాజీవ్ సిక్రీ రచించినటువంటి ఇండియన్ ఫారిన్ పాలసీస్. రాజీవ్ సిక్రీ గారు రచించినటువంటి ఇండియన్ ఫారిన్ పాలసీస్ అనేటువంటి పుస్తకం కూడా చాలా గొప్ప పుస్తకం. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మన పాలిటిక్కి సంబంధించినటువంటి పుస్తకంగా మీరు తప్పకుండా గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. దీంతోపాటు ఎకానమీ పేపర్ వచ్చేసి మీరు రమేష్ సింగ్ రచించినటువంటి పుస్తకం తిరుగులేదు. అలాగే ప్రిలిమ్స్లో ఈ ఇద్దరు రమేష్ సింగ్ గారు మరియు మిశ్రా అండ్ పూరి గారు రచించినటువంటి ఇండియన్ ఎకానమీ, ఈ రెండు పుస్తకాలు మీకు ఏది నచ్చితే అది తీసుకొని చదవచ్చు. చాలా బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు. దీంతో పాటు ప్రత్యోగిత దర్పణ్ అనేటువంటి వాళ్ళు పబ్లికేషన్ వాళ్ళు ఉన్నారు. ప్రత్యోగిత దర్పణ్ పుస్తకాలు కూడా మనం చదవండి. తర్వాత అంతేకాకుండా ఈ యొక్క ప్రతి అంశానికి కూడా పేపర్లో ఏదైనా సరే ఈ స్టాండర్డ్ పుస్తకాలతో పాటు పాత విషయాలకు కొత్త నూతన అంశాలను జోడిస్తూ చదవాలంటే, ఎగ్జాంపుల్ ఎకానమీకి వచ్చేసి ఎప్పుడైనా ఫినాన్స్ కమిషన్ అంశాలు కావచ్చు, బడ్జెట్ అంశాలు కావచ్చు, తర్వాత రికమెండేషన్స్ కావచ్చు, ఇవన్నీ వీటిని చదువుతూ మళ్ళీ లేటెస్ట్గా వచ్చేటువంటి అంశాలను జోడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీలో పాత ఈ యొక్క పుస్తకాలను చదువుతూ లేటెస్ట్ అంశాలను వదిలేశారు కానీ అలాంటిది ఏం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్క పేపర్ను కరెంట్గా వస్తున్నటువంటి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూస్, తర్వాత రకరకాల అంశాలను అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ వీటికి జోడించాల్సినటువంటి అవసరం ఉంది. మిశ్రా అండ్ పూరి, రమేష్ సింగ్ పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఈ యొక్క పేపరు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి ప్రతి ఎకానమీకి సంబంధించినటువంటి అంశాన్ని లోతుగా క్లీన్గా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదే పేపర్లో 4th పేపర్లో ఎథిక్స్ అనేటువంటి పేపర్ మనకు కనిపిస్తుంది. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో పిఎన్ చౌదరి రచించినటువంటి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, పిఎన్ చౌదరి గారు. సో చాలా మంచి స్టాండర్డ్ పుస్తకం ఇది. ఈ పుస్తకం ఎనఫ్ అవుతుంది మనకు. ఇంకా లేదు అని అనుకుంటే మనకు ఎథిక్స్ మీద చాలా పుస్తకాలు మార్కెట్లో కూడా మనకు కనిపిస్తాయి. కాకపోతే స్టాండర్డ్ పుస్తకం ఏంటిదంటే ఈ రోజుల్లో మార్కెట్లో ఉన్నటువంటిది ఏంటంటే పిఎన్ చౌదరి గారు రచించినటువంటి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ పుస్తకం. బ్రహ్మాండంగా ఉన్నటువంటి పుస్తకం, అది మీరు పికప్ చేసుకోవచ్చు. సో ఇవి పుస్తకాలు. అంటే 4 జనరల్ స్టడీస్ పేపర్స్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆప్షనల్, అది హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు,
మీకు నచ్చినటువంటి మ్యాథ్స్ కావచ్చు, లేదా జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఏదైనా సరే మీ ఐచ్ఛిక అంశం, మీ ఇష్టం, దాన్ని ప్రిపేర్ అవుతుంటే దాంట్లో 2 పేపర్లు ఉంటాయనేటువంటి అంశం మనం గ్రహించాం. ఒక జిఎస్ పేపరు, 4 జనరల్ స్టడీస్ పేపర్స్, మెయిన్స్లో 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్టుకు. సో కాబట్టి అది హిస్టరీ అయితే మనం చెప్పాను ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ కావాలంటే. పాలిటీ అయితే ఏం కావాలంటే నేను చెప్పాం. ఎకానమీ ఏదైతే చెప్పాం, ఎకానమీ ఎలా ప్రిపేర్ కావాలా, ఇవే వాటికి ఉపయోగపడతాయి. ఇంకా సైన్స్ అంటే నాకేం తెలియదు కాబట్టి మీరు సైన్స్ పుస్తకాలు మీరు ఒకసారి మీ యొక్క లెక్చరర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే మనం అడిగి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆంథ్రోపాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అదే. సో నేను జనరల్గా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ విషయాల గురించి నేను అంటే ఇవి ఆప్షనల్ అయితే మీరు ఎన్నుకుంటే ఎలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటివి అయితే కూడా ఇవి మనకు ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం చెప్తూ ఉన్నాను. సో మ్యాగజైన్స్ ఏవి చదవాలి, సో వీటితో పాటు మ్యాగజైన్స్ మనకు చాలా కీ రోల్ పోషిస్తాయి. వాటిలో తర్వాత కాంటెంపరీ ఇష్యూస్ మీద అవగాహన పెంచుకోవాలంటే యోజన, కురుక్షేత్ర అనేటువంటి ప్రసిద్ధ మ్యాగజైన్స్ మనకు 2 మనం పబ్లిష్ కావడం అనేటువంటిది ఉంది. వాటిని తమ్ముళ్ళు తెలియదు, మరి ఎంతవరకు వీటిని ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు. యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్లు బ్రహ్మాండమైనటువంటి మ్యాగజైన్లు. ఈ 2 కూడా, యోజన అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసేటువంటిది, సో కురుక్షేత్ర మ్యాగజైన్ కూడా అలాంటిదే. ఈ 2 మ్యాగజైన్స్ చాలా స్టాండర్డ్ మ్యాగజైన్స్. దాంతోపాటు ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా, చాలా మందికి తెలియని అంశం ఏంటంటే ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఉంది పిబిఐ అనేటువంటిది, మనం మామూలు గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకున్నా కూడా దొరుకుతుంది. ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం అధ్యయనం చేస్తే సమకాలీనటువంటి అంశాలపైన చాలా ఇన్ఫర్మేషన్ వాడు వివిధ ఎజెండా అంటే వివిధ అంశాలపైన వాడి ఎజెండాను అంతా కూడా ఇస్తూ పోతాడు. దాంతోపాటు నీతి ఆయోగ్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి గొప్ప మార్పు ఇది కాబట్టి ఈ తరం జనరేషన్ అంతా కూడా నీతి ఆయోగ్ సంబంధించిన ఎజెండా, వాళ్ళ పాలసీస్, వాళ్ళు ఏం రిఫార్మ్స్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మ్యాగజైన్స్కి వస్తే మనం ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ టుడే, ఇవేమో ఈ మ్యాగజైన్స్ జనరల్, ఈ మ్యాగజైన్స్ ఏంటంటే యోజన, కురుక్షేత్ర, ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఏంటిదంటే ఎకానమీ, పాలిటిక్స్ తర్వాత వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వస్తాయి. ఇప్పుడు మాట్లాడైతే మిగతా మ్యాగజైన్స్ సివిల్ సర్వీస్ టుడే కావచ్చు, యాప్టీ ప్లస్ రాసుకోవచ్చు మీరు. సివిల్ సర్వీసెస్ టుడే, యాప్టీ ప్లస్ మ్యాగజైన్, జిఎస్ స్కోర్ మ్యాగజైన్, విజన్ ఐఎస్ మ్యాగజైన్, ఈ మ్యాగజైన్లు ఇవి జనరల్ మ్యాగజైన్స్. ఇవేమో అఫీషియల్ మ్యాగజైన్స్ నేను చెప్పినటువంటి యోజన, కురుక్షేత్ర, పిబిఐ అనేటువంటివి. ఇప్పుడు జనరల్ మ్యాగజైన్స్ లో ప్రైవేట్ వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి యొక్క మ్యాగజైన్స్ లో సివిల్ సర్వీసెస్ టుడే, యాప్టీ ప్లస్ మ్యాగజైన్, జిఎస్ స్కోర్ మ్యాగజైన్, విజన్ ఐఎస్ మ్యాగజైన్, వీళ్ళు ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి, తర్వాత 1 మంత్కి ఒకసారి, ముఖ్యంగా జిఎస్ స్కోరు, విజన్ ఐఎస్ వాళ్ళు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాళ్ళు మినిట్స్ రూపంలో, బులెటిన్ రూపంలో, బుల్లెట్స్ రూపంలో వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో వాటిని కూడా మనం చదవచ్చు. మంత్ వైజ్గా వస్తాయి. తర్వాత ఎవరి పక్షానికి అంటే 15 రోజులకు ఒకసారి కూడా వీళ్ళ మ్యాగజైన్ ముఖ్యమైనటువంటి అంశాలు, వర్ధమాన అంశాలపైన, వివిధ అంశాలపైన వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి యాప్టీ ప్లస్ మ్యాగజైన్, జిఎస్ స్కోర్ మ్యాగజైన్ పేరు అది, జిఎస్ స్కోర్ ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత ఆప్టీ ప్లస్ ఇన్స్టిట్యూట్ ఉంది, సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ మ్యాగజైన్ కూడా విడుదల చేస్తారు. విజన్ ఐఎస్ ఇన్స్టిట్యూషన్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, అది విజన్ ఐఎస్ యొక్క కోచింగ్ సెంటర్, వాళ్ళు మ్యాగజైన్ కూడా విడుదల చేస్తారు. సో వీళ్ళంతా కూడా తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ మరియు వాళ్ళ యొక్క సంస్థల తరఫున మ్యాగజైన్స్ విడుదల చేస్తూ ఉన్నారు. అవి కూడా మనకు ఉపయోగకరమైనటువంటి అంశాలు. పేపర్ మనం ఖచ్చితంగా కనీసం 2 పేపర్లు అధ్యయనం చేయాలి. తెలుగులో 1 లేదా 2, ఇంగ్లీష్లో ఖచ్చితంగా 1-2, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పేపర్లు, లేదా మనకు నచ్చిన ఏ పేపర్ అయినా సరే మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క దాన్ని ముఖ్యంగా ప్రతి సివిల్ సర్వీసెస్ అభ్యర్థి ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏది అవసరమో ఏది అనవసరం అనేటువంటిది ఇప్పుడు తమ్ముడు అడిగాడు. సిలబస్ మనం చూసుకున్నటువంటి క్రమంలో ఏది అవసరమో ఏది అనవసరమో తెలిసిపోతారు. సో ముఖ్యంగా చాలా యొక్క పాలిటీకి, లోకల్ పాలిటీకి, తర్వాత ఇవన్నీ కూడా మనం వదిలేయాల్సినటువంటి అంశాలు. తర్వాత వాటిల్లో ఈ న్యూస్ పేపర్లో ముఖ్యంగా ఎడిటోరియల్, ఆర్టికల్ కంపల్సరిగా, విధిగా, తప్పనిసరిగా చదవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి 2 అని అంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో ఆయా రోజుల్లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ అంశం మీద ఆయా పేపర్ ఎడిటర్ తన అభిప్రాయాన్ని ఎడిటోరియల్ పేజీలు వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజుల్లో వస్తున్నటువంటి కరెంట్ టాపిక్ మీద ఆయా ప్రసిద్ధ రచయితలు, కుల్దీప్ నయ్యర్ లాంటి వాళ్ళు కావచ్చు, కృష్ణారావు లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది నేషనల్ వైడ్ రచయితలంతా కూడా మన యొక్క తెలుగు పేపర్లో కూడా వాళ్ళ తెలుగు ఆర్టికల్స్ కూడా వస్తాయి.
తర్వాత ఇందులో కూడా చాలా గొప్ప రచయితల యొక్క ఎడిటోరియల్స్ అంతా కూడా మనం చూడవచ్చు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా విధిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎడిటోరియల్ తర్వాత ఆర్టికల్ అధ్యయనం చేయడం వల్ల నీ భాష అనేటువంటిది పాలిష్డ్గా చెందుతుంది. నీ యొక్క భాష అనేటువంటిది ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే పదాల కూర్పు, పదాల పొందిక, ఒద్దిక అనేటువంటిది మారుతూ వెళ్తుంది. మాట్లాడే విధానం కూడా మారుతుంది. గతంలో మాట్లాడుతున్నటువంటి పదజాలానికి ఎడిటోరియల్ను ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తెలుగు పేపర్లు కావచ్చు, మనం ఖచ్చితంగా చాలా సీరియస్గా అధ్యయనం చేసిన తర్వాత జరిగేటువంటి మార్పు నీకు తెలియకుండానే జరుగుతుంది. అది మన పదాలను ఎలా వాడుతున్నాము, ఎలా వ్రాస్తున్నాము, కొత్త కొత్త పదప్రయోగం ఎలా జరుగుతుంది అనడానికి నువ్వే ఆశ్చర్యపోవాల్సిన అవసరం. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది శ్రమ. 1 రోజు 2 రోజుల తర్వాత 1 సంవత్సరం జరిగితే చేస్తే అయ్యే పని ఏం కాదు. ఈ కొన్ని సంవత్సరాల తరబడి 2-3 సంవత్సరాలు దాని మీద సీరియస్ అధ్యయనం చేస్తే ఖచ్చితంగా నువ్వు రాసే స్క్రిప్ట్లోనే తేడా కనిపిస్తుంది. సాధారణ భాష పడికట్టు పదజాలానికి పక్కన పెట్టు ఖచ్చితంగా మంచి పదజాలంతో అవతలి ఎగ్జామినర్ను ఒప్పించేటువంటి నేర్పు, ఓర్పు నీకే కలుగుతుంది. ఈ యొక్క మ్యాగజైన్స్, తర్వాత ఈ యొక్క ఎడిటోరియల్, తర్వాత ఆర్టికల్, ముఖ్యంగా ఎడిటోరియల్ ఆర్టికల్ చదవడం వల్ల నీలో జరిగేటువంటి ఇంపాక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది నువ్వు రాసే శైలి, పదజాలంలో గొప్ప మార్పు సంభవిస్తుంది. కాబట్టి దాంతోపాటు మనం ఎలాగో అవి ఉపయోగపడతాయి. ఆర్టికల్ ఉపయోగపడుతుంది, కరెంట్ టాపిక్స్ ప్రతి ఒక్క ఆర్టికల్ ఉపయోగపడుతుంది, ప్రతి ఎడిటోరియల్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ఏమి మనకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రతి తెలుగు ఛానల్ చూడాలా, ప్రతి ఇంగ్లీష్ ఛానల్ చూడాలా అంటే ఏం అలాంటివి మనం చూడాలి. ప్రతి దానికి మనం చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూడాలంటే ముఖ్యంగా BBC న్యూస్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఉపయోగపడుతుంది. జాతీయ స్థాయిలో రకరకాల అంశాలపైన మనం అవగాహన పెంచుకోవడానికి NDTV 24/7 ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. రిపబ్లికన్ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. మన అఫీషియల్ దూరదర్శన్ ఛానల్స్ కూడా బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడతాయి. ఇది ఇప్పుడు సిల్వర్ జూబ్లో ఉన్నప్పుడు చిన్న రేడియోలు కొనుక్కునే వాళ్ళం. చిన్న 500లకు 300లకు చిన్న రేడియోలు కొనుక్కొని డెఫినెట్గా మనం వీలున్నప్పుడల్లా మనం చదివేవాళ్ళం సిల్వర్ జూబ్లో ఉన్నటువంటి రోజుల్లో. ఇప్పుడులాగా ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది అసలు చాలా తక్కువగా మనం కాన్ఫరెన్స్ హాల్కి పోయి ఒక్కసారిగా టీవీని ఎప్పుడో చూస్తుంటే అది గొప్పగా ఉండేది. సో కాబట్టి ఈ రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది, మొబైల్ ఫోన్ వచ్చింది. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా మనం ముందుంటుంది. కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి సాధనాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. NDTV 24/7, BBC న్యూస్, రిపబ్లికన్ టీవీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ జాతీయ అంతర్జాతీయ అంశాలపైన, వర్తమాన అంశాలపైన, సామాజిక ఆర్థిక చరిత్రకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం చాలా వరకు అవగాహన పెంచుకోవచ్చు వీటిపైన. ఇవి మ్యాగజైన్స్ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వీటితో పాటు కొన్ని ఇయర్ బుక్స్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రసిద్ధమైనటువంటి ఇయర్ బుక్స్ మనకు పబ్లిష్ అవుతున్న ఇండియా లెవెల్లో. వాటిలో ముఖ్యంగా మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్ అనేటువంటి 2 ప్రసిద్ధమైనటువంటి యొక్క ఇయర్ బుక్లు మనం చూడొచ్చు. ఇది కేవలము సివిల్స్కే కాదు, ఎలాంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకైనా కూడా చాలా గొప్పగా ఉపయోగపడతాయి. మనోరమ ఇయర్ బుక్ టాటా మెగ్రో-హిల్ వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి యొక్క దీని ఇండియా ఇయర్ బుక్ ఏమో పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు ప్రచురిస్తారు. మనోరమ ఇయర్ బుక్ ఒకటి టాటా మెగ్రో-హిల్ వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. ఈ 3 కూడా మనకు ఇయర్ బుక్లు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మనోరమ ఇయర్ బుక్, తర్వాత ఈ యొక్క పబ్లికేషన్ డివిజన్ ప్రచురిస్తున్నటువంటి ఇండియా ఇయర్ బుక్ అఫీషియల్ వాళ్ళకి. పబ్లికేషన్ డివిజన్ అనేటువంటిది భారత ప్రభుత్వం చేత ప్రచురించబడుతున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ, అది ప్రింట్ సంస్థ. వాళ్ళు ప్రచురిస్తున్నారు ఏంటిది అని అంటే ఇండియా ఇయర్ బుక్ అనేటువంటిది పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు. ఇది కూడా చాలా మనోరమ, మలయాళ మనోరమ మన పేపర్ కూడా ఉంది. ఆ పేపర్ వాళ్ళే మనోరమ ఇయర్ బుక్ అనేటువంటిది కేరళ నుంచి పబ్లిష్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది ఆ పుస్తకం. మనం అన్ని అంశాలపైన వాటిపైన మనం గొప్పగా అవగాహన తెలుసుకునేటువంటి మంచి పుస్తకం అది కూడా మనోరమ ఇయర్ బుక్. దాంతోపాటు ఏదైనా గైడ్ లాంటిది కావాలంటే కూడా అరిహంత్ వాళ్ళది లేదా టాటా మెగ్రో-హిల్ వాళ్ళది కానీ మనం ఏదైనా సరే తీసుకోవచ్చు ఇయర్ బుక్. ఇవి మనకి ఇయర్ బుక్ సంబంధించినటువంటి కొన్ని. వీటితో పాటు అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే ఏంటిది, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రిలిమ్స్లో సిలబస్ ఎలాంటిది, ప్రిలిమ్స్లో పుస్తకాలు ఎలాంటివి, ఇవన్నీ చదువుతూ మనం మెయిన్స్ అంటే ఏంటిది, మెయిన్స్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి యొక్క టాపిక్స్ ఏంటివి, వాటిపైన ఎలాంటి మనం పట్టు సాధించాలి, ఎక్కడ మెయిన్ ఏరియాస్ అనేటువంటి మనం చూస్తున్నాం. దీంతో పాటు తప్పక కొన్ని చదవాల్సినటువంటి పుస్తకాలు ఒక 10 ఉన్నాయి. ఇవి గుర్తుగా మనం బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా లక్ష్మీకాంతం పుస్తకము, నితిన్ సింఘానియా పుస్తకము, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ అట్లాస్,
సర్టిఫికేట్ జియోగ్రఫీ రమేష్ సింగ్ గారిది ఇండియన్ ఎకానమీ పుస్తకము, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి ఎకనామిక్ సర్వే, మరి జాతీయ స్థాయిలో ఎకనామిక్ సర్వే ఉంటుంది, వాళ్ళు ప్రతి సంవత్సరం దీని మీద వాళ్ళు ప్రచురిస్తుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఆర్థిక శాఖ ప్రచురిస్తున్నటువంటి ఒక సర్వేని ఖచ్చితంగా విధిగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇండియా ఇయర్ బుక్, మనోరమ ఇయర్ బుక్. తర్వాత మోడ్రన్ ఇండియాకు సంబంధించి రాజీవ్ అహిర్ ఈ మధ్య కాలంలో, మా బిపిన్ చంద్ర ఓకే, దాంతోపాటు రాజీవ్ అహిర్ అనేటువంటి రచయిత పబ్లిష్ చేసినటువంటి ఒక మోడ్రన్ ఇండియన్ హిస్టరీ పుస్తకం చాలా చిన్న పుస్తకం, చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. తర్వాత టాటా మ్యాగ్రో హిల్ ఒక గైడ్ పూర్తి స్థాయిలో, తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఈ 10 రకాల యొక్క టిప్స్ అనేటువంటివి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మీరు రాసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తా. లక్ష్మీకాంతము, నితిన్ సింగానియా, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ అట్లాస్, సర్టిఫికేట్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ గారి పుస్తకము, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి ఎకనామిక్ సర్వే పబ్లిష్ చేస్తున్నటువంటిది, ఇండియా ఇయర్ బుక్, మనోరమ ఇయర్ బుక్, రాజీవ్ అహిర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, టాటా మ్యాగ్రో హిల్ వాళ్ళది గైడ్, పేపర్ 1కు పేపర్ 2కు 2 గైడ్లు వాళ్ళు మార్కెట్లో దొరుకుతాయి. లేకపోతే స్పెక్ట్రమ్ చాలా ఉన్నాయి, బోలెడ్ ఉన్నాయి. స్పెక్ట్రమ్ ఉంది, తర్వాత అరిహంత్ ఉంది, టాటా మైక్రో. ఈ 3 చాలా మార్కెట్లో 3 చాలా ఫేమస్. ఇది మాకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. గైడ్ అంటే గైడ్లు ఏంటంటే ఒక జస్ట్ మనకు ఒక ఐడియాని పెంచుతాయి. ఇవన్నీ కూడా అదే సఫిషియంట్ అంటే కానీ కాదు, మనం ముందుకు వెళ్ళడానికి అది ఒక ఉపయోగపడేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఇవి తప్పక 10 పాయింట్స్ అనేటువంటివి మీరు ప్రిలిమ్స్కు సంబంధించి విధిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. దాంతోపాటు 10 పుస్తకాలను మనం చదివాం. 10 ముఖ్యమైన టాపిక్స్ సివిల్స్లో అడుగుతున్నారు. బాగా మనం కొన్ని సంవత్సరాల పేపర్లను అధ్యయనం చేస్తే గమనించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే 10 టాపిక్స్ మీద వాడు ఖచ్చితంగా వాడు క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేస్తున్నాడు యూపీఎస్సీ వాడు. దాదాపుగా సివిల్స్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి 5 నుంచి 6 లక్షల మంది మనం పోటీ పడతారు ప్రతి సంవత్సరం రాస్తారు. కానీ దాంట్లో అందరూ వస్తారా అంటే మెయిన్స్కు రాదు. కేవలం 15,000 మంది మాత్రమే పికప్ చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. బాగా కొన్ని సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తే కేవలం 15,000 మెంబర్స్ మాత్రమే ప్రిలిమ్స్ నుంచి విజేతలుగా మెయిన్స్కి వెళ్తా ఉన్నారు. సో అక్కడి నుంచి ఇంటర్వ్యూకు పోస్టును బట్టి 1:2 అనేటువంటిది, ఒక 1000 పోస్టులు ఉంటే 2,000 మంది, 500 పోస్టులు ఉంటే 1000 మంది అనేటువంటిది ఇంటర్వ్యూ అనేటువంటిది సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో పరీక్షలో ప్రశ్నల తీరు, కఠినత మొదలైన తెలుసుకోవడానికి మొదటి స్టెప్ మనం గతంలో మాట్లాడుకున్నాం. కథ ప్రశ్నల అధ్యయనము, పరిశీలన అనేటువంటిది ఒక చాలా గొప్పగా ఉపయోగపడేటువంటి ఒక మేలు. అదంతా కూడా ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఏవి ఇంపార్టెంట్ అనేటువంటివి ఆ యొక్క పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభం అని నేను చెప్తున్నాను. అది అంటే సొంతంగా నేను చేసినటువంటి అంశం కాబట్టి కూడా నేను ఒక కాన్ఫిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా మనకు ఖచ్చితంగా దానివల్ల మనకు అర్థమవుతాయి. అయితే 10 విధిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బుల్లెట్ పాయింట్స్తో పాటు 10 మెయిన్ టాపిక్స్ సివిల్స్లో అడుగుతున్నారు. ఇవి ఒక్కసారి మీరు రాసుకున్నా పర్లేదు, గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ముఖ్యంగా ఏమి అడుగుతున్నారు 10 టాపిక్స్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్, ఖచ్చితంగా వీటిపైన ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్, అంటే ఇప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రతి అంశం ఖచ్చితంగా విధిగా అడుగుతున్నాయి. వీటిపైన క్వశ్చన్ లేకుండా అనేటువంటిది ప్రిలిమ్స్లో ఉండట్లేదు, మెయిన్స్లో అంతకన్నా ఉండట్లేదు. ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ మీద అండ్ అగ్రిమెంట్స్ మీద ఎగ్జాంపుల్ మీకు ప్రోటోకాల్స్ ఉన్నాయి, అంటే రామ్సర్ కన్వెన్షన్ కానీ క్యోటో ప్రోటోకాల్ అని, ఇలాంటివంతా కూడా మనకు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వాతావరణంలో వస్తున్నటువంటి యొక్క పెను మార్పులను మీద సమ్మిట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రోటోకాల్స్ అంతా కూడా మనం ఖచ్చితంగా వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటి మీద కూడా మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో. తర్వాత వాటిలోని ఎన్విరాన్మెంట్లో మనం చూసుకుంటే బర్డ్ లైఫ్ శాంక్చురీస్, వెట్లాండ్స్, వరల్డ్ వైడ్ ఫండ్ లాంటివి, తర్వాత ప్యారిస్ సమ్మిట్ అంటే ఏంటిది, తర్వాత క్లైమేట్ చేంజ్ అంటే ఏంటివి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, తర్వాత వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాని మీద. ఇవన్నీ సబ్ టాపిక్స్ చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా ప్యారిస్ సమ్మిట్ అంటే ఏంటి, క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటివి,
ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ సమ్మిట్స్ ఏమన్నా ఉన్నాయా, దానిపైనటువంటి ఒక రెజల్యూషన్స్ ఏమున్నాయి, తీర్మానాలు ఏం చేశారు? అవి ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సు నుంచి అమెరికా తప్పుకున్నది. కర్బన ఉద్గారాలను ఎక్కువ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్నారు, ఇది తగ్గించాలి అని ఈ యొక్క ప్యారిస్ సమ్మిట్ లో అవగాహన అంటే ఒక ఒప్పందం జరిగితే అది లేదు మాకు చేత కాదు, మేము అట్లయితే మాకు ఇబ్బంది అని వాళ్ళు ట్రంప్ సర్కార్ అంటే వైద్యులు కూడా అనేటువంటి జరిగింది. ఎందుకు వైద్యులిగింది అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో అలాంటివి అనమాట ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను ఎన్విరాన్మెంట్ విషయాల్లో. తర్వాత ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అండ్ ట్రీటీస్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి కూటములు, ఒప్పందాలు, తర్వాత సమావేశాలు, సదస్సులు అనేటువంటి దానిపైన కూడా ప్రిలిమ్స్ లో మరియు మెయిన్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటి ఫ్రేమ్ చేస్తున్నాడు. వాటిలో ముఖ్యంగా మనం గ్లోబల్ పాలిటిక్స్ పరిశీలిస్తూ జాతీయ స్థాయి పాలిటిక్స్ అధ్యయనం చేస్తూ మనం వాటిని క్వశ్చన్స్ అనేటువంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఉంది అనమాట. ముఖ్యంగా భారతదేశం యొక్క రోల్ ఏముంది, ఇండియన్ రోల్ ఏముంది, ముఖ్యంగా ASEAN కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, సార్క్ కావచ్చు, G7 కావచ్చు, G8 కావచ్చు, G9 కావచ్చు, ఇలాంటి యొక్క G20 కావచ్చు, G70 కావచ్చు, ఇలాంటి యొక్క కూటములు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. తర్వాత అంతేకాకుండా WTO అంటే ఏంటి, IMF అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, ఇది ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు ఇస్తున్నటువంటి రుణాల వల్ల కలుగుతున్నటువంటి మార్పులు ఏంటి, కేవలం తృతీయ ప్రపంచ దేశాలకు, తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎందుకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తుంది, వాటిని వాళ్ళు ఎందుకు కఠినమైన వాళ్ళకు చేసుకోవాలంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్న మంచి పుస్తకం ఒక పుస్తకం వచ్చింది, అది మీరు అధ్యయనం చేస్తూ ఇది అర్థం కావాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఆర్థికంగా పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు, ఏ విధంగా ఆయా దేశాలలో ఇవన్నీ బడా సంస్థలంతా కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అంతా కూడా ఎందుకు ఎంటర్ అవుతా ఉన్నాయి, ఇవన్నీ అధ్యయనం చేసుకోవాలంటే ఎకనామిక్ హిట్మెన్ అనేటువంటి పుస్తకాన్ని మనం అధ్యయనం చేయొచ్చు. వాటి వల్ల మనకు కొంత అవగాహన కూడా కలుగుతుంది. సో అంటే WTO, IMF వీటిపైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అండ్ ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్ పైన భారతదేశం పాత్ర, గ్లోబల్ పాలిటిక్స్ పైన. ఇప్పుడు వస్తున్నటువంటి యొక్క రేపు పొద్దున ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప మార్పుకు అవి కలిగిస్తాయి. ఆ దేశ అధ్యక్షుడు అత్యంత శక్తివంతమైన వాడు కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఎలక్షన్స్ మీద కూడా అంతర్జాతీయ స్థాయిలో క్వశ్చన్స్ అడుగుతాయి. సో ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అంటే అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో మనం అధ్యయనం చేస్తూ ముఖ్యంగా భారతదేశాన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ స్పేస్ అండ్ డిఫెన్స్ మీద, సైంటిఫిక్ అచీవ్మెంట్స్ మీద ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తూ ఖచ్చితంగా ముఖ్యంగా భారతదేశం యొక్క పాత్ర సైన్స్ అండ్ టెక్నాలజీలో, ముఖ్యంగా స్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలో ఏముంది, అంతేకాకుండా మెడికల్ రంగాల్లో కూడా ఎలా ఉంది. సో ఈ విభాగంలో ప్రిలిమ్స్, మెయిన్స్ లో క్లిష్టమైన ఆసక్తికరమైనటువంటి విభాగం. ప్రిలిమ్స్ లో కూడా గొప్పగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, మెయిన్స్ లో కూడా గొప్ప స్థాయిలో 20 నుంచి 25 క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు ప్రిలిమ్స్ లో దీంట్లోనే. సో కాబట్టి చాలా చాలా ఆసక్తికరమైన అంశం, ఇంట్రెస్టింగ్ ఏరియా కూడా ఇదంతా కూడా. సో కరెంట్ పేపర్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళకు, పేపర్ను అధ్యయనం చేస్తున్న వాళ్ళకు, మ్యాగజైన్స్ను క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను శక్తివంతంగా ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళకి ఈ విభాగం చాలా చాలా ఈజీ, వీటిపైన పట్టు సాధించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా సైన్స్ అండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇస్రో చేసినటువంటి ఆవిష్కరణలో DRDO వాళ్ళు అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం గమనించాల్సి. డిఫెన్స్ మినిస్ట్రీ పైన కూడా చాలా కోర్ ప్రశ్నలతో అడుగుతున్నాడు. డిఫెన్స్ విభాగం యొక్క మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే లైక్ శాటిలైట్స్ మీద, PSLV శాటిలైట్స్ మీద, GSLV శాటిలైట్స్ మీద, వాళ్ళు ఈ మధ్య కాలంలో ప్రయోగించినటువంటి వివిధ రకాల శాటిలైట్స్ దేనికోసం ఉద్దేశించబడినవి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటివి, ఫెయిల్యూర్స్ ఏంటిది, తర్వాత క్షిపణులు అంటే మిసైల్స్, ఎలాంటి మిసైల్స్, బ్రహ్మోస్ అంటే ఆదిత్య, సూర్య, అగ్ని, పృథ్వీ ఎసెట్రా, నాగ్, ఇలాంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. వాటి యొక్క రేంజ్, దాని యొక్క లక్షణాల మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదంతా కూడా కేవలం పేపరు న్యూస్ ద్వారానే పట్టు సాధించవచ్చు. గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లో ముఖ్యంగా జన్ధన్ యోజన అంటే ఏంటిది, తర్వాత నమామి గంగా అంటే గంగా ప్రక్షాళనకు సంబంధించినటువంటి బిల్ అయితే కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, నిర్మల్ భారత్ అభియాన్ లాంటి యొక్క లేటెస్ట్ బిల్స్ అంటే స్కీమ్స్ కావచ్చు. తర్వాత ఈ గవర్నమెంట్ స్కీములకు ఎకనామిక్ సర్వేకు దగ్గర సంబంధం ఉంది. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది వాటిపైన అవి కూడా మనం చూడొచ్చు. అంటే ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ రెండు కూడా పథకాల పైన రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి అంశాలు ఈ రెండు కూడా.
ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ స్కీమ్స్ పైన ఈ అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వాటిపైన కూడా మనం అధ్యయనం చేయాలి. తర్వాత 6వ అంశం వరల్డ్ హెరిటేజ్ అండ్ ఇండియన్ హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఎస్పెషల్లీ ఇండియాకు అసలు జాతీయ స్థాయిలో యునెస్కో అంటే ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుంచి ఉన్నటువంటి కట్టడాలు అయితేని, తర్వాత కల్చరల్ సైట్స్ అయితేని ఏమున్నాయని కూడా మనం అధ్యయనం చేయాలా. సో ఇవి 6th అంశం కింద చెప్పుకోవచ్చు. 7th అంశం వచ్చేసి జియోగ్రఫికల్ ఇండికేటర్స్, తర్వాత ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్ IPRs అంటాం, ట్రేడ్ మార్క్స్ బిల్స్, తర్వాత పేటెంట్స్, తర్వాత అగ్రికల్చర్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అంటే జియోగ్రఫికల్గా ఉండేటువంటి ఇండికేషన్స్. ముఖ్యంగా తిరుపతి లడ్డు చూసుకుంటే దాని మీద GI మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం వాటిపైన GI మార్క్ ఉంటుంది, వాళ్ళకు అది ప్రత్యేకం అదంతా కూడా. అట్లాంటివి మనము మన అంటే GI మార్క్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఇండియా స్థాయిలో. ఇప్పుడు పోచంపల్లి చీరలు ఉన్నాయి, అదే GI మార్క్. తర్వాత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గులాబం చీరలు అదే GI మార్క్. అలా ఎగ్జాంపుల్ ఇవన్నీ మీకు అవగాహన కలగడానికి చెప్తా ఉన్నాను. ఈ GI మార్క్ అంటే గ్లోబల్ ఇండికేషన్ మార్క్స్ మీద కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పేటెంట్స్, తర్వాత అగ్రికల్చర్ ఇంప్లికేషన్స్ మీద కూడా మనం అధ్యయనం చేయాలి. వీటిపైన ఖచ్చితంగా మెయిన్స్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, బయోటెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఏంటివి, తర్వాత జినోమ్ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటి, అగ్రికల్చర్లో GM క్రాప్స్ అంటున్నాం, వాటి మీద ఖచ్చితంగా మనం అవగాహన పెంచుకోవాలా. తర్వాత GI మార్క్స్ మీద కూడా మనం ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్స్, IPRs, ట్రేడ్ మార్క్స్, తర్వాత పేటెంట్స్, అగ్రి ఇంప్లికేషన్స్ మీద అంటే అగ్రికల్చర్ ఇంప్లికేషన్స్ మీద, బయోటెక్నాలజీ మీద, క్రాప్స్ మీద కూడా మనం అధ్యయనం చేయాలి. వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. 8th టాపిక్ అయినటువంటి కరెంట్ ఈవెంట్స్ మీద ఖచ్చితంగా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి విధిగా మనం వాటిని అధ్యయనం చేయాలి. వాటిలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం అంతర్జాతీయ సమస్యలకు, తర్వాత జాతీయ సమస్యలు అంటే డోక్లామ్ ఇష్యూ అయితేనే, గాల్వాన్ లోయ సమస్య అయితేనే ఈ మధ్య కాలంలో డోక్లాము, తర్వాత గాల్వాన్. ఈ మధ్య కాలంలో గాల్వాన్ అనేటువంటి జస్ట్ వారం 10 రోజుల కింద మనం చూసాం. చైనాకు మనకు ఏ విధంగా ప్యాంగ్యాంగ్ లేక్ దగ్గర జరిగినటువంటి ఘర్షణలు అయితేనేమి, తర్వాత మనకి ఎంతో మిత్ర దేశంగా, ఏకైక హిందూ దేశంగా ఉన్నటువంటి యొక్క నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ ఆర్థిక పరిణామాలు, అవి ఇండియాను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. తర్వాత 1 బెల్ట్ 1 రోడ్ కావచ్చు, తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చైనా చేపడుతున్నటువంటి 1 బెల్ట్ 1 రోడ్ వల్ల కలుగుతున్నటువంటి యొక్క పొలిటికల్ సమస్యలు కావచ్చు, ఎకనామికల్ సమస్యలు కావచ్చు, పాకిస్తాన్ చైనా ఆర్థిక ఎకనామిక్ కారిడార్ అంటే ఏమిటి, లేకపోతే ఆర్థిక కారిడార్ అంటే ఏంటిది, సో ఇవన్నీ కూడా. తర్వాత అక్కడ చైనా నిర్మిస్తున్నటువంటి గాద్వార్ పోర్టులో ఉన్నటువంటి యొక్క సమస్య ఏంటిది, శ్రీలంకలో ఎందుకు పెట్టుబడులు పెడతా ఉంది, మన చుట్టూ ఎందుకు ఉచ్చులు బిగిస్తూ ఉంది చైనా, ఇవన్నీ మనము ఈ కరెంట్ ఈవెంట్స్లో అధ్యయనం చేయాలి. జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మార్పులను మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఉంటుంది. తర్వాత వీటి వల్ల భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా దీనికి అనుకూలంగా ఏర్పడుతున్నటువంటి కూటములు ఏంటివి, వీటిపైన క్వశ్చన్స్ డెఫినెట్గా అడగడం అనేటువంటి జరుగుతుంది. కరెంట్ ఈవెంట్స్ పైన, ఇండియా అండ్ ద వరల్డ్, గ్లోబల్ పాలిటిక్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కాబట్టి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఈ యొక్క కరెంట్ టాపిక్స్ మీద మీరు అపారమైనటువంటి పట్టు సాధించిన ఎడల ఏ ఎగ్జాములో అయినా కూడా సునాయాసంగా, అత్యంత సులువుగా, మీరు అవలీలగా మీరు కోరిన సర్వీసును ఖచ్చితంగా కొట్టి తీరుతారు, అంతే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో దీంతో పాటు 9వ అంశం ముఖ్యంగా ప్రిలిమ్స్కి అయితే ఫ్రీడమ్ మూవ్మెంట్, మెయిన్స్కి అయితే ఇండియన్ హిస్టరీ మీద కూడా మీరు పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రిలిమ్స్ అంటే ఏంటిది, తర్వాత ఏం సిలబస్ ఉంటుంది అనేది మనం చూసాం. తర్వాత మ్యాపింగ్ అంటే అట్లాస్ను ఎవరైతే క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారో ప్రపంచ భౌగోళిక అంశాల మీద చాలా వరకు 60-70% వాళ్ళు పట్టు సాధించారు. అట్లాస్ను కొందరు చూడంగా చదవాల, అట్లాస్ను అందరు చూస్తామనుకుంటారు, అట్లాస్ను చూడంగా చదవడం ఎలా అనేది మీకు కొత్తగా అనిపించవచ్చు. మీరు ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వెళ్తే ఖచ్చితంగా చదవడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లోకి ఎంతో మనం ఎంజాయ్ చేయొచ్చు. అట్లాస్ను చదవడం వల్ల ఎన్నో కొత్త విషయాలు జరుగుతుంది. చదవడము అంటే రేషనల్గా చదవాలి. సిలబస్ జియోగ్రఫీని ముందు పెట్టుకొని, జియోగ్రఫీకి సంబంధించినటువంటి యొక్క సిలబస్ను ముందు పెట్టుకొని ఈ యొక్క జియో మ్యాపింగ్ను మనం ఖచ్చితంగా మ్యాపింగ్ పాయింట్ మీద ప్రిలిమ్స్లో గొప్పగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఖచ్చితంగా మంచి అట్లాస్ను
ఖచ్చితంగా విధిగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక నా సూచన. తర్వాత ఇంకేం అడుగుతున్నాడు, ఖచ్చితంగా సిలబస్ లో ఏమేమి అడుగుతున్నాడు, ఇంకా కొత్త కొత్త టాపిక్స్ ఏమో. ఈ మధ్య కాలంలో మన కరోనా వైరస్ మీద మనకి ఎన్నో క్వశ్చన్స్ ఈ మధ్య కాలం బ్రహ్మాండంగా అడుగుతాడు. అసలు వుహాన్ నుంచి ఎట్లా వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది, దాని యొక్క చరిత్ర, అసలు గతంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని వణికించిన, భయపెట్టిన, తర్వాత చంపేసినటువంటి వైరస్ల చరిత్ర, వైరస్ల మీద ఏదైనా సరే క్వశ్చన్, కరెంట్ టాపిక్ మీద జనరల్ వేస్తే కూడా క్వశ్చన్ అడగచ్చు. పాండమిక్ ఉన్న తర్వాత వీటిపైన ఉన్నటువంటి సిచ్యువేషన్, డిసీజెస్ మీద కూడా ఎస్ఏ అడిగేటువంటి అవకాశం అడగొచ్చు. తర్వాత సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటిది, 370 ఆర్టికల్ అంటే ఏంటిది, ఈ మధ్య కాశ్మీర్లో ఎందుకు దాని మీద ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. తర్వాత పార్లమెంట్ లో ఈ మధ్య పాస్ అయినటువంటి బిల్స్ అంటే ఏంటి, ట్రిపుల్ తలాక్ బిల్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యన ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలు అయిపోయింది. తర్వాత ఉన్నటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, మహారాష్ట్రకు మధ్య అయితేనేమి, నార్త్ ఇండియా వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీద దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత ఇంపాక్ట్ సోషల్ మీడియా, తర్వాత ఈజీ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటిది, ఇంటర్నేషనల్ క్రైసిస్ మీద ఉన్నటువంటి అంశాలు, తర్వాత యుఎస్ చైనా ట్రేడ్ వార్ అంటే ఏంటిది, డేటా ప్రొటెక్షన్ అండ్ టెక్నాలజీ అండ్ ప్రైవసీ పాలసీస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీటూ మూవ్మెంట్ అంటే ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఉన్నటువంటి మీటూ మూవ్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తర్వాత ఇండియా ఎయిర్ పొల్యూషన్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్యాబినెట్ సబ్ కమిటీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ డీలు, తర్వాత ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీల్ మీద క్వశ్చన్స్, నార్త్ కొరియా ఈ మధ్యలో చేస్తున్నటువంటి రకరకాల అణుపరీక్ష మీద క్వశ్చన్స్, ఇవన్నిటి మీద మనం కరెంట్ టాపిక్ లో మనం ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాల్సిందే. మనం విధిగా మనం అవగాహన పెంచుకోవాలి. తర్వాత ఇవి అన్ని మనం ఏ అంశాలపైన క్వశ్చన్స్ వస్తున్నాయని మాట్లాడుతూ, ఎలా అంటే క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, రేషనల్ గా ఉంటుందా, అనలిటికల్ గా ఉంటుందా, తర్వాత ఫ్యాక్ట్ బేస్డ్ గా ఉంటుందా, తర్వాత స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయా అంటే ఇవన్నీ ఉంటాయి. రేషనల్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత స్టాండర్డ్ అంటే ముఖ్యంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే సరైనది సరికానిది అనేటువంటి క్వశ్చన్స్ ఇస్తూ వాడు సివిల్స్ లో తీరుతెన్నులే. ఫ్యాక్ట్ బేస్డ్ అనేటువంటిది చాలా లెస్ పర్సెంటేజ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా 3 రకాల క్వశ్చన్స్ ఎక్కువగా మనం ఫేస్ చేస్తాం, రేషనల్, అనలిటికల్, స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇవి ముఖ్యమైనటువంటి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ అంతా కూడా. ఫ్యాక్ట్ బేస్డ్ కొంత ప్రిలిమ్స్ లో అక్కడక్కడ కనిపిస్తాయి, కనిపించవనేటువంటిది ఏం కాదు. ఇది క్వశ్చన్స్ అడిగేటువంటి అంటే క్వశ్చన్స్ యొక్క తీరు, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. మనకు ఎగ్జాంపుల్ మీకు ఒక్కటి అర్థం కావడానికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక క్వశ్చన్ నేను ఒకసారి అడుగుతున్నా, ఎలా ఉంటుంది అని. గత 5 ఏళ్లలో భారతదేశం ఖరీఫ్ పంటల సాగు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించు అనే ఒక క్వశ్చన్ అడిగాడు పోయినసారి. గత 5 ఏళ్లలో భారతదేశం ఖరీఫ్ పంటల సాగు గురించి ఈ క్రింది ప్రకటనను ఒక్కసారి పరిశీలించుము. ఏమడుగుతున్నాడు, వాడేస్తున్నాడు ఆప్షన్స్. వరి సాగు విస్తీర్ణం అత్యధికం, నూనె గింజల కంటే జొన్న పంట సాగు విస్తీర్ణము అధికము. 3వ ఆన్సర్ పత్తి సాగు విస్తీర్ణము చెరకు కంటే ఎక్కువ. 4వ ఆప్షన్ చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గింది. పై వాటిలో ఏది సరైనది? 1, 3, 2, 3, 4, 2, 4, కేవలం 1, 2, 3, 4 అన్ని సరైనవే. ఇట్లా క్వశ్చన్స్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దీంట్లో ఆన్సర్ ఏ, వరి సాగు విస్తీర్ణం అత్యధికం. ఇవన్నీ కరెక్ట్ కావచ్చేమో, కావచ్చు కాకపోవచ్చు, కానీ వరి సాగు ఈడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కంటే కూడా వాడిచ్చినటువంటి స్టేట్మెంట్లకు అత్యంత సరైనటువంటి సమాధానం ఏంటి అంటే, గత 5 ఏళ్లలో భారతదేశం ఖరీఫ్ పంటల సాగులో వరి సాగు విస్తీర్ణం అన్ని పంటల కంటే అత్యధికము అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనలిటికల్, అంతే తప్ప ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు కనిపించవు. ఇంకొక క్వశ్చన్ ఎలాగ అడుగుతున్నాడు అని అంటే, పోయినసారి అడిగినటువంటి క్వశ్చన్, డెనిపోవన్ అనే పదాన్ని కొన్నిసార్లు మీడియాలో ప్రస్తావించారు, దేనికోసం సంబంధించినటువంటిది. డెనిపోవన్ అంటే ఏంటి? కొన్నిసార్లు ఎందుకు? ఒక రకమైనటువంటి డైనోసార్ల శిలాజాలు ఇది. ప్రారంభ మానవ జాతిది. ఈశాన్య భారతదేశంలో ఒక గుహ వ్యవస్థకు సంబంధించినటువంటిది. తర్వాత ఉపఖండ చరిత్రలో భౌగోళిక కాలానికి సంబంధించినది. పై వాటిలో సరైనటువంటి ఆన్సర్ ఏంటిది? ఇది రేషనల్ క్వశ్చన్. అంటే దీంట్లో ముఖ్యంగా మన ఆన్సర్ ఏంటిది అంటే ప్రారంభ మానవ జాతి. డెనిపోవన్ అంటే ఎర్లీ మ్యాన్ దశలో ఇది డెనిపోవన్ అనేటువంటిది
ఒక రకమైనటువంటి ప్రస్థానం ఇదంతా కూడా. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. అంటే రేషనల్గా అంటే ప్రశ్నల తీరుతెన్నులు ఎలా ఉంటాయి అనడానికి ఒక 2-3 క్వశ్చన్స్ మీకు ఎగ్జాంపుల్ నేను ఫ్రేమ్ చేసి మీకు చెప్తున్నాను అటువంటిది. అంతేకాకుండా జతపరచడం కూడా ఉంటుంది. జతల స్థాయిలో అంటే ఫెయిర్ మ్యాచ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ ఏమంటారంటే ఒక నది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక రివర్స్, హిమాలయాల నుంచి ఫ్లో అయినటువంటి రివర్స్, తర్వాత హిమాని నది అంటే గ్లేసియర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ బండర్ పంప్ అంటే బారా సిక్రీ, మిలాం, సియాచిన్, జమ్మూ అనేటువంటి ఒక హిమాలయ నదాలు ఏ నదులకు ఇవి పేరు కరెక్ట్ అవుతాయి అని ఇస్తూ 1 to 3, 1 to 4, 2, 5, 3, 5 ఇట్లా మ్యాచింగ్ ఇస్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా మ్యాచింగ్, స్టేట్మెంట్, రేషనల్ క్వశ్చన్సే మనం ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత జనరల్ గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ పక్షి ఎక్కడ కనిపిస్తుంది, ఇది ఫ్యాక్ట్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ పక్షి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనకు ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ బేస్డ్ అంటే మామూలు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ లో ఈ పక్షి మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి కరెంట్ టాపిక్ సంబంధించినటువంటి అంశాలు క్వశ్చన్స్ అలా అడుగుతారు. పాలిటిక్స్ సంబంధించి కూడా మనం కొన్ని టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక చెల్లెలు అడిగింది. కాబట్టి ముఖ్యంగా సివిల్స్ స్థాయిలో అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థిత చట్టం మీద రాబోయేటువంటి మీ జనరేషన్ ప్రిపేర్ కావాల్సినటువంటి అంశం ఇది ఉంది. 370 ఆర్టికల్ 2019 లోక్సభలో ఆ యొక్క చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో వాటిపైన తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్రాల సరిహద్దులు వాటి పునర్నిర్మాణం మీద భారత పౌరసత్వం అంటే ఏంటిది, భారత పౌరసత్వ చట్టం అంటే ఏంటిది, ప్రాథమిక విధులు, హక్కులు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కథనాలు, ఆర్టికల్ 256, 356 పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. జాతీయ భద్రతా చట్టం అంటే ఏంటిది, పంచాయతీ రాజ్ అంటే ఏంటి, లోక్పాల్, నీతి ఆయోగ్, వీటిపైన పాలిటిక్స్ లో ఖచ్చితంగా పాలిటీ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది. హిస్టరీలో మనం చెప్తున్నాం, ఎలాగో మనం మాట్లాడాం, హిస్టరీలో యాన్సెంట్, మెడివల్, మోడర్న్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాల్సినటువంటిది ఉంటుంది. ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియా మీద చాలా మనం అధ్యయనం చేయాల్సినటువంటిది ఉంటుంది. ఎకానమీకి సంబంధించి ఉంటే మనం ఎకానమీలో కూడా మనం ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, భారత ఆర్థిక నిర్మాణం అంటే ఏంటిది, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అంటే ఏంటిది, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్బీఐ యొక్క స్ట్రక్చరు, వాటిపైన విధుల మీద, సెబీ అంటే ఏంటిది, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటిది, వీటిపైన కంపల్సరీ మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సివిల్స్ పైన ఈ యొక్క సబ్జెక్ట్ పైన ప్రతిదీ ఇలా మనం ఫ్రేమ్ చేస్తూ ఒక్కొక్క దాని మీద మనం ఏం అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు మనం అనేటువంటిది రాసుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మనం వీటిపైన మనం అవగాహన సాధించవచ్చు. ఇంకా చాలా చాలా అంశాల మీద కూడా అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు నువ్వు ఈ ఖచ్చితంగా ఐసీఎంఆర్ అయితే తర్వాత 5G టెక్నాలజీ, తర్వాత కరోనా వైరస్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి. అవి లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. యూనిఫామ్ సివిల్ కూడా అంటే ఏంటది, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా అంటే మరణ శిక్షలు సరైనవా కావా వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా వీటిపైన అవగాహన మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలా కరెంట్ టాపిక్స్ మీద ఎక్కడెక్కడ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చరిత్రలో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, పాలిటీలో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎకానమీలో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సిలబస్ అంటే ఏంటిది, స్టాండర్డ్ అంశాలు అంటే ఏంటిది, ఏ పుస్తకాలు మనం చదవాలా, ఏ పుస్తకాలు కొని ఏ ఏరియాలో చదవాలా, కోర్ ఏరియాస్ అంటే ఏంటిది, ప్రాథమిక అంశాల పైన రేషనల్గా ఎలా చదవాలా అనేటువంటి అంశాలు మనం మొదటి నుంచి కూడా ప్రిలిమ్స్ స్ట్రక్చర్ ఆఫ్ సిలబస్ నుంచి, నేచర్ ఆఫ్ సిలబస్ నుంచి, స్ట్రాటజీ నుంచి మనం ఫాలో అవుతూ వచ్చాము. కాబట్టి చాలా సో ఈ స్టాండర్డ్ స్థాయిలో మనం ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వీటిపైన మిమ్మల్ని చాలా వరకు మీకు అవగాహన కలిగించిన అని అనుకుంటున్నాను. సో దీనిపైన ఒక్కసారి మన పెద్దలు తర్వాత అందరూ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓవర్ టు కిషోర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మన చాట్ లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు మళ్ళీ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైనా ఒక లిస్ట్ సప్లై చేస్తే వాళ్ళు ఈజీగా ఉంటుంది అని వాళ్ళ వన్ ఆఫ్ ద చాట్ క్వశ్చన్స్. డెఫినెట్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఫస్ట్? క్వశ్చన్ నేను వేస్తాను రామ్సీని అన్నా. సాధారణంగా మనము ఏపీ, తెలంగాణ అని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అని చదువుతుంటారు కదా.
మనము ఇతర అదర్ దాన్ ఏపీ తెలంగాణకు కూడా మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయొచ్చా అనేది నాకు ఒక డౌట్ తెలియంది ఉంది, చెప్పండి ఒక తెలిసినంత. రాయొచ్చు అన్న, రాయొచ్చు. దాని మీద ఏదో ఒక 4 మాటలు చెప్పండి. ఈ రాయొచ్చు కానీ 10% కోటానే ఉంటుంది అన్న అక్కడ. ఆయా స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కంపల్సరీగా నాన్ లోకల్ కోటా అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే వీ నీడ్ నాట్ కన్ఫైన్ అవర్ సెల్ఫ్ టు అవర్ స్టేట్స్ అనే వైడ్ స్ప్రెడ్గా ఇతర స్టేట్స్ కూడా మన 10%లో కూడా వెళ్ళొచ్చు అనేది ఒక పాయింట్ కదండి. మన స్టేట్ కి అదర్ వాళ్ళు నాన్ లోకల్ ఎలా వస్తారు, మనం అదర్ స్టేట్ కి నాన్ లోకల్ గా వెళ్ళవచ్చు. నాన్ లోకల్లో మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని ఉంటాయండి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బాగా నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. అదే స్కోప్ పెంచుకోవడానికి ఒక వన్ ఆఫ్ ది మెథడ్స్ అన్నట్టుగా నాకు ఐడియా వచ్చి అడిగాను. అరుణ్ నాయక్ నేనావత్ బాగా మాట్లాడయ్యా నువ్వు. మణి భరద్వాజ్ బొగ్గు, నందిని ఒక అమ్మాయి బాగా మాట్లాడుతుంది, సెలిమ సరస్వతి మాట్లాడింది, సత్యవేల్ పునీత్. జస్ట్ యూ స్పీక్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ క్లాస్.